నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నాశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై థ్యాంక్ యూ అంకుల్ Welcome. God bless you, Talli. God is using you mightily. Very soon you will become a very good instrument in God's hands for future. Potential, Talli. We have a lot of hopes in you. Parents under Gura, we are congratulating the parents of Church Talli also. Chili Jyoti and Prakash brother. Inka ఎవరైనా పాటలు ఇంకొక సాంగ్ పాడవచ్చు తర్వాత వీల్ గెట్ గోయింగ్ ఇప్పుడు ఇంకా ఇది రష్ అవర్ అనమాట చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు ఇంకొక 5 minutes లో ఐ థింక్ విల్ హ్యావ్ ఎనఫ్ పీపుల్ టు గెట్ గోయింగ్ విత్ ద ప్రోగ్రామ్ తర్వాత వచ్చిన దాంట్లో జాయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా బ్రదర్ భాస్కర్ గారు మీరు పాడతారా Yes, I can sing. Okay. I can sing. Okay, kindly go ahead. Unmute చేసుకున్నారు మీ వాయిస్ వస్తుంది ఒక వర్డ్స్ పాడండి చాలు Okay. శరణము ఒక వర్డ్స్ పాడినాక మన మధ్యలో ఇప్పుడు
మా జీసీ అడ్హాక్ కమిటీ చైర్పర్సన్ ప్రెసిడెంట్ గారు క్రిస్టఫర్ మిసల్ గారు ఉన్నారు. తర్వాత వారి ప్రార్థనతో మనం విల్ గెట్ గోయింగ్ విత్ ద ప్రోగ్రామ్. Meanwhile, people are joining. We will try to accommodate as many people as possible. Brother, the time is yours. Okay. జనము మీదికి లేచు జనము తనది కానిది ఆశించు దినము ఋతువుల్లో కల మార్పులు చూడు అతిగా పెరిగే కరువులు చూడు త్వరలోనే ప్రభుడే తెంచు కనుక చేరుము యేసుని వేగా యేసుని రాకడ చేరువ కాగా రాకడ గురుతులు నిజమైపోగా లోకంపై నీ నేత్రమే సోదర యేసు తెంచు వేళ యేసుని అన్మ్యూట్ ఎవరు మీరైతే సిస్టమ్ వచ్చింది కదా. ఓకే, మరి మీరు అన్మ్యూట్ చేస్తాను. మీ పేరేముంది? ఓకే, మరి కనబడుతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, వెల్కమ్. యా వండర్ఫుల్. సెకండ్ కమింగ్ గురించి నా మనసులో కూడా అదే ఉంది ఈరోజు. ఐ థింక్ దాని గురించి కొన్ని వర్సెస్ అవుతాం. ఎనీవే, విల్ గెట్ గోయింగ్ విత్ ద ప్రోగ్రామ్. ఫిల్మన్ గారు, 1 second. ఓకే, షల్ వి గెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ నౌ. ఇప్పుడు మన మధ్యలో రెవరెండ్ క్రిస్టఫర్ మిసాల్ గారు ఉన్నారు. కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అడ్హాక్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఉంటూ మా ఎన్నో విషయాలలో వీఆర్ కలెక్టివ్లీ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ దేవుని కొరకు. సో క్రిస్టఫర్ మిసాల్ గారు ప్రారంభ ప్రార్థన చేసినాక ఫ్యూ వర్డ్స్ షేర్ చేసుకుంటాడు ఆయన మనసులో ఉన్నది. తర్వాత విల్ గెట్ గోయింగ్ విత్ ద ప్రోగ్రామ్. ఓవర్ టు యూ సార్. ఓకే, థ్యాంక్ యూ జైపాల్. సో ఒక మాట మనం ప్రార్థించుకొని మొదలు పెట్టుకుందాం. కృపగల మా తండ్రి, ఇంతవరకు ఆడ కమిటీతో నువ్వు ఉన్నావు ప్రభు. మేము చేస్తున్న పనులు అంతటా నువ్వు ఉన్నావు. మా వృధాలైన దేవుడు ప్రభు, మాలో స్వార్థం లేదని మరొకసారి అందరూ ఉంచుతున్నాం. మీ కుమారుడు లోకను పంపించి ప్రభు మాకు రక్షణ ఇచ్చి మీ కుమార్తెగా చేసుకున్నందుకు మనం చేసుకుంటున్నాం ప్రభు. ఈ 2021లో మేము ప్రవేశిస్తుండగా నీ కృప మాకు ఎంతైనా అవసరం ప్రభు. కాన్ఫరెన్స్ లో జరుగుతున్న ప్రతి వాళ్ళ అరుపెట్టుకు ప్రభు, నీ యొక్క శక్తి మాతో ఉంటూ ప్రతి విషయంలో మాకు ఆధారంగా ఉంటూ ప్రభు ముందుకు నడిపించాలని మనం చేస్తున్నాం. జాస్వా టైంలో భక్తులైన జాస్వా టైంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయో ప్రభు, అలాంటి స్ట్రగుల్స్ మేము పోతున్నాం. మాతో ఉండి ప్రభు, మీ కృప మాతో ఉండి అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి ఆర్థికంగా సాయం చేసి ప్రభు మాకు అందరికీ ఆరోగ్యం దయచేసి నిన్ను వెంబడించి బిడ్డగాను నీకు భయపడి బిడ్డగాను మనం ఒక్కొక్క వాడుకోవాలని ఈ సమయంలో ప్రభు మరి వచ్చిన ఒక బిడ్డ కొరకు జూమ్లో ఉన్న ఒక బిడ్డ కొరకు వందనం చేస్తున్నాం. మేమందరం నిన్ను మహిమపరిచి బిడ్డగా అందరం వాడుకోమని ఇచ్చిన అవకాశం కొరకు వందనం చేస్తూ మిమ్మల్ని నీవు యేసుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 యు కెన్ షేర్. ఓకే, జస్ట్ షార్ట్ గా మత్తయి సువార్త 13వ అధ్యాయము లేదా మార్కు సువార్త 4వ అధ్యాయం రెండు మనం చూసినట్లయితే విత్తువాని గురించి, షోవర్ విత్తువాడు పొలానికి వెళ్ళి విత్తనాలు వేస్తున్నాడు. యేసుక్రీస్తు తన రాజ్యాన్ని గురించి చెప్తున్నప్పుడు విత్తువాని గురించి ఇక్కడ చెప్పాడు. ఇది చాలాసార్లు మనం విన్నాం, విత్తువాని గురించి విన్నాము, చాలాసార్లు ప్రసంగం చేయంగా కూడా విన్నాం, మనకి కొత్తగా ఏం కాదు. అయితే దేవుడు మనకు ఏమి చెప్పాలనుకున్నాడని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 4 రకాల పొలాల గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఏంటంటే ఒకటేమో విత్తనము రాతి నేలలో పడింది, ఒకటేమో త్రోవ ప్రక్కల పడింది, ఇంకోటేమో
కంచె పొదలో పడింది. 4వ విత్తనం మంచి నెలలో పడింది, అది ఫలించింది. అంటే మిగతా 3 విత్తనాలు ఫలించలే. ఇక్కడ మనం 2 గ్రూపులు చేయొచ్చు. ఒకటి ఫలించిన విత్తనము, ఒకటేమో ఫలించే విత్తనం. రెండు గ్రూపులు చేయొచ్చు. 3 గ్రూపులు ఉన్నాయి కదా, ఇది 70% ఫలించలే. మనం చేస్తున్న పనులు కూడా కొన్నిసార్లు అటు అనిపిస్తుంది. మనం చేస్తున్నవి కూడా కొన్నిసార్లు ఫలిస్తున్నాయి, కొన్నిసార్లు ఫలించడం లేదు. మనం ఫలించిన దాని గురించి ఎక్కువ చింత చేయొద్దు. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, ఫలించని వాళ్ళ గురించి మీరు ఎక్కువ చింత చేయొద్దండి. ఎవరైతే ఫలిస్తున్నారో వారి గురించి ఎక్కువ మీరు టైం స్పెండ్ చేసి వీరు ఇంకెక్కువ ఫలించినట్టు మనం ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఏదైతే ఫలించిన ఎక్కువ మందికి అర్థం కాని విషయం అంటే, ఇక్కడ పొలం అనేది మన హృదయాలకు పోల్చాడు. పొలము మన హృదయాలను మనం వాక్యం తీసుకున్నప్పుడు ఎలా స్పందిస్తాము, ఎలా వాక్యంలో ఎదుగుతాం అనేది మనం గ్రహించాలి. మనం ఎదిగినప్పుడు ఫలిస్తాం. వాక్యం మన హృదయంలో సరైనగా మన హృదయంలో మనం అంగీకరించినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు మనం ఫలిస్తాం. యేసుక్రీస్తు కావాల్సింది ఇదే గ్రూప్ కావాలి, 25% గ్రూపే కావాలి, ఫలించే గ్రూపే కావాలి. సో దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ రోజుల్లో ఎక్కువ మన కాన్ఫరెన్స్ లో కానీ మన సంఘాల్లో కానీ చూస్తున్నాం, ఎక్కువ శాతం ఫలించని గ్రూపే ఉంటది. సో మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, హృదయాలు కఠినంగా ఉంటాయి. సో మనం డిస్కరేజ్మెంట్ వస్తుంది మనకు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా మన కాన్ఫరెన్స్ ఇలా అయిపోయింది అని అనుకుంటున్నాం. సో అయితే ఫలించిన గ్రూపే ఎక్కువ శాతం ఉంటది. 70% ఫలించిన గ్రూపే ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఫలించే గ్రూప్ ఏదైతే ఉన్నదో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాడు. మీ ఫలాలను బట్టి మీరు గుర్తిస్తారన్నాడు. దేవునికి మన ఫలాలు కావాలి, మన ఫలాలు చూపించాలి. మనలో స్వార్థం, ఈ ఫలించే గ్రూపులో స్వార్థాలు ఉండవు. యేసుక్రీస్తు చెప్పిన గ్రూప్ లో స్వార్థాలు ఉండవు. అయితే దేవునికి కావాల్సింది ఈ ఫలించే గ్రూప్ కావాలి. ఏ మంచి నేల అయితే విత్తనం పడిందో అది ఫలిస్తుంది. ఈ ఫలించే విత్తనం ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలగాలి, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలగాలి అని మనం కోరుకోవాలి. ప్రభువా, నా జీవితం ద్వారా నాకు మహిమ కలగాలి, ఈ 2021లో నా జీవితం ద్వారా మహిమ కలగాలి అని మనం కోరుకోవాలి. మనము ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చర్చించవచ్చు, కానీ దాని విషయం ద్వారా మన యొక్క క్యారెక్టర్ మనం చూపించుకోవాలి. మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలి, దేవునికి మహిమ కలిగించే బిడ్డలుగా ఉండాలి. ఈ 25% గ్రూపే ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడతారు. ఈ 25% గ్రూపే ఆయనకి ఇచ్చే విషయంలో ముందుకు వస్తారు. ఈ 25% గ్రూపే అన్ని విషయంలో స్పందిస్తారు అన్నమాట. కనుక యేసుక్రీస్తు ఈ 25% గ్రూప్ ని కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాడు. కనుక ఇది మనకు కింద చదివినట్లయితే హెచ్చరికలు ఉన్నాయి. సో ఈ గ్రూప్ ను గురించి మనం ఎక్కువ ధ్యానం పెట్టాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం కూడా అదే చెప్తున్నమాట. సో కనుక మనం ఈ రోజుల్లో మన కాన్ఫరెన్స్ లో మనం చూస్తున్నట్లయితే మనకు కూడా 70% కనిపిస్తుంది. 70% ఫలించిన గ్రూప్ కనిపిస్తుంది. దాని గురించి మనం ఎక్కువ చింత చేయని అవసరం లేదు. ఈ ఫలించిన గ్రూప్ తీసుకొని ఇంకా ఎక్కువ ఫలించాలి. 100 అంతలు గాను, 60 అంతలు గాను, 30 అంతలు గాను ఫలించేట్టు చూసుకోవాలి. సో మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ప్రభువా, మరి ఎందుకు మేము ఇంత చేస్తున్నాము, మాకు రెస్పాన్స్ రావడం లేదు, లేకుంటే మాతో ఎవరు స్పందించడం లేదు అని అంటే, విత్తనం సరైన స్థలంలో పడలేదు. అవి రాత్రి నెల పడినాయి, లేకుంటే త్రోవ ప్రక్కన పడినాయి, లేకుంటే కంచె పొదలు పడినాయి. కారణాలు తెలుసు. వాళ్ళకు సైతాన్ శోధనలు ఉంటాయి. ఎక్కువ గాలికి అటు ఇటు తిరుగుతుంటారు, ఎటు గాలి వస్తువులు అటు వస్తారు, ప్రతి లాభం కొరకు చూస్తుంటారు, స్వలాభం కొరకు చూస్తుంటారు. నాకు ఎక్కడ ఉంటే ఎక్కువ కొంచెం గుర్తింపు దొరుకుతుంది అనేది చూస్తారు, గుర్తింపు కొరకు ఎక్కువ ప్రయాసపడుతుంటారు. ఇవన్నీ స్వలాభం కొరకు చూస్తుంటారు. కనుక వాళ్ళు ఫలించరు, దేవుని దృష్టిలో వాళ్ళు ఫలించారు. సో ఎప్పుడైతే మనం సులభం కొరకు ప్రయాసపడమో, దేవునికి అనుకూలంగా జీవిస్తామో, మనం ఫలిస్తాం. యేసుక్రీస్తు కావాల్సింది మన ఫలాలు కావాలి. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే, ఎప్పుడైతే మనం ఫలిస్తామో దేవునికి మహిమ కలుగుతుందని చెప్పాడు. ఆయనలో లేకుండా మనం ఏం చేయలేమని కూడా చెప్పాడు. యేసుక్రీస్తులో లేకుండా మనం ఏం చేయలేము. ఆయనతో మనం ఉంటే, ఆయన మాటలు మనలో ఉంటే అప్పుడే మనం ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో. సో కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందంటే, మనం ఫలించాలి, ఇతరులకు సాక్షిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. 100 అంతలు గాను, 60 అంతలు గాను, 30 అంతలు గాను మనం పండ్లు చూపించాలి. మన క్రియల ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా, మన మాట ద్వారా. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని రాజ్యాభివృద్ధి కొరకు మనం ఇప్పుడు ప్రయాసపడగలం. సో ఈ 2021లో మేము ఆడ కమిటీగా ప్రయాసపడుతుండగా
మీరందరూ మాతో సహకరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా అలాంటి స్వభావం ఉండాలని మనం చేస్తున్నాను. మనం ఫలించే వారముగా ఉండాలని ఈ యొక్క 2021లో దేవునికి మహిమ కలుగు బిడ్డలుగా ఉండాలని నేను కోరుతున్నాను. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక మోర్ దెన్ 20 పీపుల్ ఉన్నారు. విల్ గెట్ గోయింగ్ విత్ ద ప్రోగ్రామ్. నేను ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. విల్ గో ఇన్ టు ద ప్రోగ్రామ్ ఫర్ ద డే. ఈరోజు ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు, అడ్మిట్ అవుతారు. ఇదంతా కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. జపాల్, నాకు ఇంట్లో కొంచెం గెస్ట్ ఉన్నారు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే. You can disconnect from the program, so no problem. Okay. Thank you for your time. Thank you for your time. Okay, right. సో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం అందరం ఈ విధంగా కలవడం దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు కూడా మన ద్వారా ఏమేమి చేయాలనుకుంటున్నాడో ఎంతో మంది ప్రార్థనలను బట్టి ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో ఉన్నాము. కాబట్టి ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి మనం చేసేది కూడా దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకుంటుండో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తేనే కరెక్ట్ గా అర్థమవుతుంది. లేకపోతే అన్నట్టు విత్తనం ఎక్కువ పడ్డట్టు ఉంటుంది అనమాట. సో విత్తనంలో పవర్ ఉన్నది కానీ అది పడే ప్లేస్ ని బట్టి ఉంటుంది. కాబట్టి మన మైండ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి వాక్యం చెప్పిండు. క్రిస్టోఫర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. చేసినాక మనకు చేయకముందు ఫస్ట్ ఇంకొక ఇద్దరు జాయిన్ అవుతాను. అందులో నేను ఫ్యూ అనౌన్స్మెంట్ చేస్తాను. మేమైతే అసలు ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక 10-15 మంది వస్తే చాలా అనుకున్నాం. ఎందుకంటే 12 మందితోటి దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. మనం ఏం చేస్తున్నామో మెననైట్ విషయాలు చెప్పాలంటే అసలు ఎక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామన్నా వీలవుతుంది. ఈ టైంలో కొన్ని జరగకూడని విషయాలు జరుగుతూ ఉన్నాయి కాన్ఫరెన్స్ లో. సో ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే తప్పకుండా మనం ప్రజల లోపలికి పోవాలి. కానీ ప్రజల లోపలికి పోవాలంటే ఎక్కడన్నా మీటింగ్ పెట్టలేము. ఈ పాండమిక్ కోవిడ్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఇట్లా లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది కలిసినాక వీ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్. దీన్ని రికార్డ్ చేసి అందరికి ప్రచారం చేసి అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని ఆలోచన బట్టి ఇది స్టార్ట్ చేసినాము. దీని తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది. ఇది ఒకటే కాకుండా స్పిరిచువల్ యాక్టివిటీస్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ డాక్ట్రినల్ ఇష్యూస్, కొన్ని సెకండ్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్, యేసయ్య రెండో రాకడ గురించి. ఎందుకంటే రాకడ గురించి సీరియస్నెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా దేవుని కొరకు పాటుపడతారు. ప్లస్ దేవునికి వ్యతిరేకంగా పోరు అనమాట. సో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అది కూడా ఉంటుంది. మేము మా తర్వాత కమిటీగా ప్లాన్ చేసినాక మళ్ళీ అఫీషియల్ గా మీకు అనౌన్స్ చేస్తాం. అది తర్వాత మన మధ్య చాలా మంది పెద్దలు వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. బ్రదర్ కళానందం, ఇట్ వాజ్ వండర్ఫుల్ దట్ వీ కుడ్ హ్యావ్ ఏ లుక్ ఎట్ యువర్ డాటర్. మంచిగా పార్టిసిపేట్ చేసింది తల్లి కూడా. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యంగ్ పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్. అది చాలా అవసరం మనకు. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తాను. మన ఇప్పుడు కాన్ఫరెన్స్ లో కొంచెం యాక్టివ్ గా స్త్రీల వల్ల, తర్వాత సండే స్కూల్ అండ్ యంగ్ అడల్ట్స్ వీళ్ళకు సేవ జరగడానికి, వాళ్ళకు బైబిల్ మీద ఆసక్తి కలగడానికి బైబిల్ ఛాలెంజ్ ఇయర్ లాంగ్ పెట్టింది అనమాట. దాని గురించి కూడా కొన్ని ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తాం. తప్పకుండా దాన్ని పార్టిసిపేట్ చేయండి. దాంతో చాలా ప్రయోజనం ఉంటుంది ముందు. అదొకటి. చెల్లెలు వాళ్ళు జ్యోతి, తర్వాత సిస్టర్ శోభ, ఇంకా మిగతా వాళ్ళు సువిశేష, ఇలా ఒక టీం వాళ్ళకు తయారు చేసి మేము ఆ రెస్పాన్సిబిలిటీ ఇద్దాం అనుకుంటున్నాము. సో దాంతో చాలా వరకు బైబిల్ అవేర్నెస్, దాని మీద ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. తర్వాత ఇంకా చాలా విషయాలు విస్తృతమైన మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ రోజు అజెండాలో ఉన్నది కంప్లీట్ చేయగలిగితే చాలు. తర్వాత ఒక 1 వీక్ ఈ వీడియోస్ అన్ని చాలా వరకు రికార్డ్ చేయగలిగినాము. కొన్ని ఏమో మధ్యలో మర్చిపోయి మళ్ళీ చేసినాము. నేనేమో ఫస్ట్ టైం ఇట్లా ఆన్లైన్ చేయడం. సో నాకు చాలా హెల్ప్ఫుల్ గా స్టాంటన్ జేమ్స్ ఉన్నాడు, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుండే. ఇప్పుడు కొంతవరకు ఇట్లా ఐ కుడ్ ఏబుల్ టు మేనేజ్ ఒక లెవెల్లో చేయడానికి ప్రాక్టీస్ అయింది. సో ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్. అయితే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్. అండ్ ఈ వారం అంతా అయినాక ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇవన్నీ సర్క్యులేట్ చేయండి. మీరు కూడా ఒకసారి చూడండి, ఒకసారి కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా.
తర్వాత వీ విల్ హ్యావ్ ఏ ఇంటరాక్టివ్ సెషన్ ఓపెన్ గా పెట్టుకుంటాం. అప్పుడు కమిటీ వాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఎటువంటి ఉన్నా కూడా అవన్నీ మనం 1-to-1 క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఈమెయిల్ ఐడి కూడా అవన్నీ ఇప్పుడు రేపు మార్నింగ్ దీంట్లో పెడతాను కమ్యూనికేషన్ లో. gccmbci@gmail.com గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫరెన్స్ దాని షార్ట్ ఫామ్ అది. దానికి మీరు మెయిల్స్ పంపొచ్చు, లేకపోతే నాకు కానీ, టైటస్ రాజేందర్ కానీ, లేకపోతే క్రిస్టఫర్ మిసాల్ కానీ, భూషణం అన్న కానీ, ఎవరికైనా కూడా మీకున్న క్వైరీస్ అన్ని కూడా మీరు తప్పకుండా రైటింగ్ లో ఉండాలండి. జనరల్ ఓరల్ అవన్నీ ఎఫెక్టివ్ ఉండదు. తర్వాత అవన్నీ వేగ్ ఉంటుంది క్వశ్చన్స్. సో ఇన్ రైటింగ్ వాట్ యూ నీడ్ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ రిక్వైర్, వాట్ క్లారిఫికేషన్ యూ రిక్వైర్, ఇదన్నీ మీరు రాయగలిగితే దాని ఫోటో కొట్టి మాకు వాట్సాప్ లో పంపితే అవన్నీ అక్యుములేట్ చేసినట్టు వీ విల్ హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ వీ కెన్ రియల్లీ మేక్ సమ్ మీనింగ్ఫుల్ అటెంప్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. తర్వాత మన కాన్ఫరెన్స్ తప్పకుండా ఒకటి ఏంటంటే దేవుడు డిసైడ్ చేసింది, దేవుడు నిర్ణయ కాలం అనేది ఉంటుంది కదా, అది వచ్చేసింది. సో ఇప్పుడు దేవుని కొరకు మన కాన్ఫరెన్స్ ఈ క్రైసిస్ లకు వెళ్ళి ఒక సెలబ్రేషన్ స్టేజ్ కి పోవడానికి దేవుడు ఎంతో మందిని వాడుకుంటున్నాడు. మీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని, మీ లిమిటేషన్స్ కానీ, మీకున్న అసెట్స్ కానీ, మీకున్న బెనిఫిట్స్ కానీ, మీకున్న టాలెంట్స్ అన్ని కూడా ఇంటరాక్ట్ అవుదాము. లెట్ us కలెక్టివ్లీ డూ సంథింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. నేను ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేస్తాను. మధ్యలో జాయిన్ అవుతా ఉంటే నేను ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఆల్ దిస్ పీపుల్. కొంచెం మైండ్ఫుల్గా ఉండండి, ఫోకస్ ఉండాలి. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ దీంట్లో అలవాటు లేని సబ్జెక్ట్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్. నౌ ఐ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సంబడి ఎవరు ఆన్లైన్ స్క్రీన్ మీద వచ్చిందా ఎంబీ ఇండియా? కెన్ యూ రైజ్ ద హ్యాండ్? Somebody help me. స్క్రీన్ మీద వచ్చింది కదా ఎంబీ ఇండియా? 1 second. I'm just trying to. ఇది ఒకసారి స్టార్ట్ అయితే మంచిది. చెల్సీ, is it okay? Thumbs up. Okay, fine. Okay, let us get going with this. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, నేను ఒక చిన్న 1 minute నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను, నాకు ఈజీ అవుతుంది. Now it is clear. నేను నా వీడియో ఆఫ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది అనుకుంటున్నా. I think that is how it is going to work. నా వీడియో ఆఫ్ అయిందా తెలుస్తుందా? యా, ఓకే, లెట్స్ గెట్ గోయింగ్ విత్ దిస్ ప్రోగ్రామ్. చెల్సీ నేను కనిపిస్తున్నానా? ఓకే, ఫైన్. ఇప్పుడు వీడియో బెటర్ వస్తుంది అనమాట, అందు గురించి. థ్యాంక్ యూ. ఓకే, లెట్ us get going with this program for the day. Now this is the year of reclamation అని ఇక్కడ ఉన్నది. ఎంబీ ఇండియాలో ఫస్ట్ టాప్ ఎండ్ లో పెట్టిన నేను రివైవ్, రీడెడికేట్, రిస్టోర్ అని మనం 2012-13 అనుకున్నాం. అప్పటి నుండి కంటిన్యూషన్ అవుతా ఉంది. బై గాడ్స్ గ్రేస్ వి కుడ్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అయితే 2021 ఇయర్ ఆఫ్ రిక్లమేషన్ అనడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే 2020లో మన ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరుగని సంభవాలు జరిగినాయి. ఆల్మోస్ట్ నోవహు కాలంలో ప్రపంచం అంతటికి ఎంత ఎఫెక్ట్ అయిందో ఈ వైరస్ తోటి ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయింది అన్నమాట. అంతకుముందు కూడా ఇటువంటి వైరస్ వచ్చినాయి, ప్లేగ్ వచ్చింది, చాలా వరకు ఉండే, కానీ కొన్ని ఏరియాస్ సేఫ్ ఉండే, అప్పుడు ఇంత ఎఫెక్ట్ పడలేదు చాలా. సో చాలా మందికి దేవుని భయం అనేది కలిగింది. దేవుని సేవ చేయడానికి ఒక సీరియస్నెస్, అంటే ఫోకస్ అగైన్ వెంట్ టు గాడ్ అన్నమాట. దేవుని భయం అనే దానికి ఒకటి చిన్న ఫోకస్ దేవుడు చూపించిండు. ఇన్విజిబుల్ వైరస్ తోటి జరిగింది దాంట్లో. సో ఈ 21 మనము ఖచ్చితంగా రీక్లెయిమ్ చేసుకుంటున్నాము. మెన్నైట్ కాన్ఫరెన్స్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అన్నమాట. ట్రాక్ లో లేదని చెప్పడానికి మనకి కొత్తగా అవసరం లేదు, కానీ ఇప్పుడు కనాను పోయి మీరు స్వాధీనం చేసుకోండి అని దేవుడు అన్నదాన్ని అప్పుడు వచ్చే వర్డ్ అదనమాట.
రిక్లెమేషన్ అంటే యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్ బ్యాక్ విచ్ ఈస్ అగైన్ లాస్ట్ అన్నమాట. మెననైట్ కాన్ఫరెన్స్ వదిలిపోయిన గ్లోరీ ఉన్నది కదా, మెననైట్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సేవ, ఇవన్నిటి కూడా మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసుకోవడానికి ఈ సంవత్సరాన్ని దేవుడే ప్రతిష్ఠించి మనకు పెట్టిండు. ఇక్కడ నేను కంటిన్యూస్ గా చెప్తాను ఏంటంటే ఈరోజు అజెండా ఉన్నది వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అనే పాయింట్ మీద నేను ఈరోజు ఫోకస్ చేసినాం కదా. బ్రైటర్ సైడ్ ఆఫ్ రూమర్స్ అని, తర్వాత డాన్ ఆఫ్ రివైవల్. డాన్ ఆఫ్ రివైవల్ అనేది నేను మీకు ముందు ఒక మాట చెప్పిన. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, మేము చేయడానికి కారణం ఏంటని చెప్పక ముందు ఈ సెట్టింగ్ చూడండి, ఈ సీటింగ్ అరేంజ్మెంట్. ఒక చైర్పర్సన్, 5 సీనియర్ పాస్టర్స్ ఉంటారు. ఆయన కింద నేను కొంచెము పెన్ యూజ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద సీటింగ్ అరేంజ్మెంట్. ఇది పార్లమెంట్లో జరిగింది కాదు. చైర్పర్సన్ 5 సీనియర్ పాస్టర్లు ఉండాలి. మోడరేటర్స్ అంటే సవ్యంగా నడపడానికి 3 ఉండాలి. దాంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, మిగతా 2 హెల్ప్ చేస్తుంటారు. రికార్డ్ చేయడానికి ఒక 3 సెక్రటరీలను పెట్టి, మెంటర్స్ గా ఒక 7 మందిని పెద్ద మనుషులను తీసుకొని, అబ్జర్వర్స్ గా పరిశీలకులుగా ఇంకొక 7 మందిని తీసుకొని, అడ్హాక్ కమిటీ గ్రూప్ లో ఉన్న మేము కౌన్సిల్ అడ్హాక్ కమిటీ ఉన్న 5 కలిసి రెవరెండ్ జాన్ వెస్లీ, రెవరెండ్ గారు భయంకరమైన మాటలు, బ్రదర్ జాన్ వెస్లీ ఆయన తరపున కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల ప్రచారం చేస్తారు. వాళ్ళు 5 కలిసి, వీళ్ళు 5, మేము 5 ఉంటాము. ఇట్లా మన సంఘాలలో ఉన్న పెద్దలు, రెవరెండ్స్, తర్వాత మెంటర్స్, ఈ అబ్జర్వర్స్, ఈ అబ్జర్వర్స్లలో ఎవరు ఎట్లా ఉండాలంతా కూడా నేను ముందు చెప్తాను. ఇట్లున్నాక డెలిగేట్స్ గా తీసుకొని ప్రతి పొలం నుంచి ఎంతమంది ఉన్నారని మేము తీసుకున్నాము. ఇక ఈ లెటర్ అండి చూడండి, ఇది 2018లో రాసింది. 15th November 2018లో రాసిన, ఇది ఓపెన్ గా రాసిన. బ్రదర్ జాన్ వెస్లీ, రాజరత్నం అండ్ శాంసన్, ఎస్పీ శాంసన్ వీళ్ళ. అప్పుడు సెక్రటరీ బ్రదర్ హీరామ్ రాయ్ ఉండే మహబూబ్నగర్ కల్వర్ చర్చ్ కి రిజిస్టర్ పోస్ట్ లో లెటర్ పంపించినాము. అఫీషియల్ కూడా ఇచ్చినాము. ఇచ్చి ఆఫ్టర్ డాక్టర్ ఆర్నాల్డ్స్ ఎవిక్షన్ ఫ్రమ్ ఎంబీ మెడికల్ సెంటర్ సిచ్యుయేషన్ ఆక్షన్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్, అదంతా కేస్ నంబర్ సో రాసినాము. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ దేర్ ఈస్ ఎ గ్రేట్ లెవెల్ ఆఫ్ పవర్ స్ట్రగుల్ అమాంగ్ డాక్టర్ ఆర్నాల్డ్, హిస్ డాటర్ అండ్ హిస్ బ్రదర్స్ ఇన్ లా. ఆర్నాల్డ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ నడుస్తూ ఉన్నది. కన్ఫ్యూజన్ అండ్ డిస్హార్మనీ క్రియేటెడ్ బై యువర్ యాక్టివిటీస్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అండ్ ద సేమ్ ఈస్ డిస్కస్డ్ ఇన్ జాగృతి సదస్సు. జడ్చర్ల బిఎంబి చర్చ్ లో అప్పుడు ఆర్గనైజ్ చేసినప్పుడు జాగృతి సదస్సులో వీళ్ళు ఎక్కడెక్కడో ఇంకా వేరే ఇంకొక మీటింగ్ అని పెట్టి అక్కడ రాజరత్నం జీసీ చైర్మన్ అని 4 జీసీ ఉన్నాయని, తర్వాత ఇట్లా రకరకాలుగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటే, ప్లస్ మళ్ళీ అడ్హాక్ కమిటీ మీద కూడా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నప్పుడు ఓపెన్ లెటర్ రాసి అందరికి ఫ్లాష్ చేసినాం. అన్ని చర్చెస్ కూడా పంపించింది పర్సనల్. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ కాన్ఫరెన్స్ వీఆర్ ఇన్వైటింగ్ యూ ఫర్ ఓపెన్ డిబేట్ on your methods of forming alternate leadership, issues concerning double standards in protection of mission properties. ఎందుకంటే ఇప్పుడు జాన్ వెస్లీ కొంతమంది ఇంకోటి ప్రాపర్టీ ప్రొటెక్షన్ ఒకటి మేము కూడా చేస్తున్నామని దానికి ఎస్పీ శాంసన్ వాడుకుంటున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు ఇండివిజువల్స్ పేర్లు అవసరం లేదు. కానీ ఇది అంతా డ్రామా చేస్తుంది, ఇది ఫేక్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అనమాట. ఏమి కొంచెం కూడా నిజంగా ఆసక్తి వాళ్ళు నిజంగా ప్రాపర్టీస్ ఆపేటోళ్ళు చేయకూడని పనులను చేసుకుంటా, అసలు చేసేటోళ్ళని నెగిటివ్ చేసుకుంటా దీనికి వీలైనంత వరకు ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేర్ ఫోర్ యు ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు చూస్ ఎ కన్వీనియంట్ డేట్ ఫర్ ఓపెన్ డిబేట్. ద వెన్యూ విల్ బి గవర్నమెంట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ మిషన్ బంగ్లా దగ్గర పెడదాం అనుకున్నాము. అన్ని అరేంజ్మెంట్స్ అడ్హాక్ కమిటీ మేము చేయగలుగుతాము. ప్లీజ్ ఫైండ్ అటాచ్ ద ప్రొసీజర్ అని, ప్రొసీజర్ ఎట్లా చేయాలో అని ఇప్పుడు పెట్టిన అదనమాట. యూనిటీ ఇన్ క్రైస్ట్ సూపర్ సీడ్స్ ఆల్ డిఫరెన్సెస్. ఇప్పటికీ మేము అంటున్నాం అనమాట, కలిసి మనం చేయాలి. ఏ డిఫరెన్సెస్ ఉన్నా కూడా క్రీస్తుల ఐక్యతకు సాటిగా ఏది రాదు కాబట్టి ప్రతి ఒక్కటి మనము సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనే పాసిబిలిటీలో మేము రాసినాం అనమాట. ఇది రాసినాక ప్రొసీజర్ ఇట్లా ఉండాలని పెట్టాం అనమాట. ఇప్పుడు నేను వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇది స్టార్ట్ అయింది అనమాట. దిస్ ఇస్ ద ప్రియాంబుల్. ప్రోగ్రామ్ ఎట్లుంటది అని రాసి డేట్ ఏమో జాన్ వెస్లీ డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ టీం వాళ్ళు.
ప్లేస్ ఇక్కడ ఉంటుంది. టైం 10 గంటల నుంచి 5:30 వరకు లంచ్ టీవీలో ప్రొవైడ్ చేస్తాం. చైర్డ్ బై 5 సీనియర్ పాస్టర్స్, కండక్టెడ్ బై 3 మోడరేటర్స్. ఒక ప్రిన్సిపల్ మోడరేటర్, 2 అసోసియేట్స్ ఉంటారు, 7 ఎల్డర్స్ ఫ్రమ్ కాన్ఫరెన్స్, 5 మెంబర్స్ ఈచ్ ఫ్రమ్ వెస్ట్లీస్ గ్రూప్ అండ్ కమిటీ అండ్ అడ్హాక్ కమిటీ. 5 కూర్చుంటారు. కూర్చున్నాక ఆడియన్స్ అండ్ డెలిగేట్స్ 10 మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ 10 ఫీల్డ్స్, 100 మంది డెలిగేట్స్ అవుతారు. ఈచ్ సైడ్ కెన్ ప్రపోజ్. 5 డెలిగేట్లను ఒక్కొక్కరు ప్రపోజ్ చేయొచ్చు. విమెన్ డెలిగేట్స్ కూడా 10 మందిని ఈచ్ సైడ్, మొత్తం 20 మంది విమెన్ డెలిగేట్స్ కూడా అలో చేయాలి. తర్వాత అబ్జర్వర్స్ గా 7 మెంబర్స్ ఉంటారు. అందులో లీగల్ తెలిసిన వాళ్ళు 2 ఉంటారు. 5 మెన్ నైట్ కాన్ఫరెన్స్ హిస్టరీ తెలిసిన వాళ్ళు ఉంటారు. కాన్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ తెలిసిన వాళ్ళు. రికార్డ్ చేయడానికి 3 ఉంటారు. మొత్తం ప్రోగ్రామ్ కూడా వెబ్కాస్ట్ చేసి లైవ్ చేద్దాము. ఇదంతా కలిపి ఒక 100-150 మంది తయారవుతారు. మేము తప్పైనా మీరు తప్పైనా సర్వ్ చేసుకున్నాం పబ్లిక్ లా. ఇటువంటి రూమర్స్ చేసుకుంటా కాన్ఫరెన్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆర్నాల్డ్ ఫ్యామిలీ, ఆర్నాల్డ్కి ఎదురు అంటుంది కానీ మీరు ఎవరు కూడా ఆర్నాల్డ్కి ఎదురుపోతలేరు. ఆఖరికి వచ్చేందుకు కూడా బాటమ్ లైన్ ఆర్నాల్డ్ ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుందని ఇచ్చినాం అనమాట. ప్రోగ్రామ్ అంతా కూడా ఇచ్చి ఓపెనింగ్ నేరేటివ్ మనం 10 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఎంత సిస్టమాటిక్ అనమాట. క్వశ్చన్స్ కూడా ఎవరెవరు అడగాలి క్లియర్ గా చేసినాం. క్వశ్చన్స్ షుడ్ బి టేబుల్డ్ 10 days బిఫోర్ ద డేట్ ఆఫ్ డిబేట్. ద మోడరేటర్స్ అండ్ పార్టీస్ అందరికి పంపించాలి. నేమ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ఈక్వల్ ప్రపోర్షన్ విల్ బి ఫైనలైజ్డ్ వన్స్ ద డేట్ ఇస్ ఫైనలైజ్డ్. ఇట్లా ఇంత ఆర్గనైజ్డ్ గా చేసి ఎవరెవరు ఏమేమి చేయాలని. ఇంకప్పుడు రెవరెండ్ ఎస్ జోసెఫ్ కూడా మా మీద అంతా ఎక్కడెక్కడ రాస్తా పోయింది కాబట్టి రెవరెండ్ ఎస్ జోసెఫ్ ఈస్ ఇంక్లూడెడ్ యాజ్ హి మేడ్ సమ్ అలిగేషన్స్ అగేన్స్ట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అడాక్ కమిటీ విచ్ నీడెడ్ టు బి డిబేటెడ్. ఇది కూడా చేద్దాం కావాలంటే రండి పబ్లిక్ అని ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ లో రాసినాం అనమాట. రాసినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు దాని గురించి వీళ్ళు కనీసం కన్సర్న్ కూడా చూపించలేదు. సో ఆ టైంని మేము వీఆర్ ట్రైంగ్ టు అంటే మేము ఏ ప్లాట్ఫామ్ మీద మేము చేసే పనులు చెప్పాలనుకున్నప్పుడు ప్రతి దినం కూడా ఏదో కొత్త ఛాలెంజ్ రావడము. మా అందరు కూడా చాలా మంది ఇప్పుడు సేవలో ఉన్నారు, యాక్టివిటీస్ లో ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతలేదు. కానీ వీళ్ళ ఇంట్రెస్ట్ ఏముందంటే కాన్ఫరెన్స్ లో యూనిటీ దెబ్బతీయాలి, ఒక ఫోకస్డ్ యాక్టివిటీ చేయడానికి, అందరికీ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా పోవద్దని ఏమంటారు రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇస్తూ పోతున్నారు. దీంతో వీళ్ళకు లాభం జరుగుతుంది. సో వారి కేకలు గెలిచిన ఎంత గొడవ అయితే సత్యం అంత మినిమైజ్ అవుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫైండ్ ద ట్రూత్. సో ఈ కాన్సెప్ట్ లో వీళ్ళు రకరకాలే చేస్తా ఉన్నారు, ఇప్పటి కూడా చేస్తున్నారు. కాకపోతే నేను ఇంతకుముందు 4-5 days లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. యూ విల్ అండర్స్టాండ్ అడాక్ కమిటీ అంటే ఏంది, అడాక్ కమిటీ ఎంత కాలం ఉండాలి, అడాక్ కమిటీ ఎందుకు ఫామ్ అయింది, అది ఎందుకు లెజిటిమేట్, ఇప్పుడు ఎందుకు అవసరము, ప్రాపర్టీస్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏ మెకానిజం వాడుతున్నారు వాళ్ళు, దీంట్లో కొంతమంది ఎవరు రాంగ్ సైడ్ పోతున్నారు, ఎవరు రాంగ్ సైడ్ ని సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోస్ లో ఉన్నాయి. మీరు తర్వాత చూసుకోండి. అటెండ్ కానులకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే ఈ మెన్ నైట్ కాన్ఫరెన్స్ ఫ్యూచర్ ఎట్లుండాలి అంటే అది నేను ఇంతకుముందు అంటే వీ హావ్ బీన్ డిస్కసింగ్ దిస్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మొదలు పెట్టుకుంటే, ఇక్కడ లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఐక్యరాజ్యసభ ఎట్లా ఫామ్ అయింది, అన్ని దేశాలు కూడా ఒక తాటి మీదకి తీయడానికి ఏ ఫ్రేమ్వర్క్ పనిచేసింది, మన మెననైట్ కాన్ఫరెన్స్ లో మిషనరీలు 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా ఎట్లా సాఫీగా చేయగలిగింది, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ తయారు చేసినాం అనమాట. ఈడ మనం ఎప్పుడు మాట్లాడుకునేదేమో జీసీ ఒక్కటి తప్ప ఇంకా ఎప్పుడు ఏది వేరే సబ్జెక్ట్ మాట్లాడదు. జీసీ అంటారు, లేకుంటే ఇక్కడ ఎంబీపీ అంటారు. ఇది తప్ప మెననైట్ కాన్ఫరెన్స్ కి ఏమీ లేదనమాట. అయితే నేను ఇది మా ఇప్పుడు యాజ్ వి ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఈ సెషన్ లో ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. అడ్వైజరీ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. దేవుని ఆలోచన సభ, దేవునికే ఆలోచన సభ పెట్టుకున్నాక మనకు లేకపోవడం శోషణీయం అనమాట. ఈ అడ్వైజరీ బోర్డు ప్రాపర్ గా లేకనే ఇప్పుడు మన బైబిల్ కాలేజీలో సేవకులు, థియాలజియన్స్ వీళ్ళకి మనం చెప్పకూడదు అసలు. వీళ్ళకి ఒకరు చెప్తే వినే పరిస్థితి ఉండకూడదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇప్పుడు చెప్పుదామంటే ఎవరు లేరు అనమాట. ఎవరు చెప్పినా వినట్లేదు. కొంతమంది మొండికేసి ఇప్పుడు ఆర్నాల్డ్ లీడర్షిప్ వరకు పోతున్నారు. వీళ్ళని సరి చేయడానికి కానీ వీళ్ళని మనాయించి వీళ్ళని సరి చేద్దామని వీళ్ళ దగ్గరికి అప్రోచ్ కావడానికి వీ డోంట్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. మన గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఇప్పుడు డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు ఈ టైంలో బైబిల్ కాలేజ్ క్రైసిస్ ని రిజాల్వ్ చేయాలంటే ఇట్లా చేయాలి అంటే సిస్టమ్ లేదు మనం.
సో ఈ అడ్వైజరీ బోర్డు అనేది ఒకటి లేకపోవడం వల్లనే ఆర్నాల్డ్ అనే దుష్టునికి ఎవరు చెప్పేది అంత వానికి బాంచలాగా దొరాకపోయి ఆయన మించిన లేడు, ఆయనకు అడ్వైజర్ సైతాన్ తప్ప ఇంకేది లేదు. మొత్తం కాన్ఫరెన్స్ నాశనం చేస్తుంటే ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలని చెప్పడానికి దేర్ ఇస్ నథింగ్ టు చెక్ హిమ్. దీనికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండనక్కర్లేదు, కానీ వీళ్ళు కాన్ఫరెన్స్ ఓవరాల్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన కేపసిటీ ఉన్న మన కాన్ఫరెన్స్ లో ఉన్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు అడ్వైజ్ చేద్దామంటే నువ్వెవరు చెప్పడానికి మాకు అనే పరిస్థితిలో కాన్ఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఎమర్జీ అయినాక మన నెక్స్ట్ మెనోనైట్ తప్పకుండా ఈ రిక్లమేషన్ అని మెనోనైట్ ఇక సెకండ్ ఫేజ్ లో వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. దీనికి కావాల్సిన ప్రొవిజన్స్ అవన్నీ కూడా మన జీసీ కాన్ఫరెన్స్ లో ఉన్నవి. అవన్నీ తర్వాత మీకు ఒకసారి కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళ రేపు నాడు మనం ఒక 2 రోజుల మీటింగ్ పెట్టి ప్రతి సంఘాలు ఉన్న పెద్దోళ్ళని పిలిచేది ఉంటుంది. సో ఈ అడ్వైజరీ బోర్డు తర్వాత సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఉంది, సిఈసి. లెటస్ సే ఇది కమిటీ ఆఫ్ సెంట్రల్ చర్చెస్ అని మనం ఈ మధ్య మనము మొన్న ప్లీనరీలో మేము అనుకున్నది ఇదే అనమాట. సిసిసి అంటే కమిటీ ఆఫ్ సెంట్రల్ చర్చెస్. అన్ని సెంట్రల్ చర్చెస్ లో ఉన్న కమిటీస్ అన్నింటిని కలిపి ఒక టీం తయారు చేయాలి. వాళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ తోటి కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ కు చర్చెస్ కి లింక్ ఉంటుంది. ఆర్నాల్డ్ ఇన్ని రోజులు ఇన్ని ఆటలు ఎట్ట సాగుతున్నాయి అంటే భూములు అమ్మినా ఎవరు ఆపలేకపోతుందంటే ఈ సెంట్రల్ చర్చెస్ అండ్ ఫీల్డ్ చర్చెస్ కి ఉన్న లింక్, గవర్నింగ్ కౌన్సిల్ ఉన్న లింక్ ని డాక్టర్ ఆర్నాల్డ్ తీసేసింది అనమాట. ఎవరు కూడా అసలు డాక్టర్ ఆర్నాల్డ్ ని సెంట్రల్ చర్చలు రానియం అంటుంది, కానీ వాడికి రానికే ఇంట్రెస్టే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భూములు ఉంటే అవి అమ్ముకుంటుండు, చర్చలు అమ్ముకోనికి కాదు కదా, ఇక్కడ సర్ప్లస్ భూమి ఉంటే అది అమ్మాలి. సో ఏ చర్చలైనా ఆయన పనికొచ్చిన కొంతమందికి వాళ్ళకు గడ్డి పెట్టి వాళ్ళకు కావాలంటే రెవరెండ్ పెడతాడు, లేకపోతే డైరెక్టర్ పోస్ట్ అని ఏదో సంథింగ్ పెట్టేసి వాళ్ళతోటి భూములు అమ్ముకుంటున్నాం. ఈ సెంట్రల్ చర్చెస్ ఏమనుకుంటున్నారు, ఆర్నాల్డ్ మేము వాళ్ళని రాణిస్తలేము, ఆర్నాల్డ్ మేము సపరేట్ అని వీళ్ళు ఎవరి ఇంట్లో అని ఉంటుంది. కానీ ఈ 2-3 తరాల నుంచి మెనోనైట్ సంఘాల ద్వారా పైకి వచ్చిన వీళ్ళందరూ వీళ్ళ రెస్పాన్సిబిలిటీని డిజోన్ చేస్తున్నారు. అది గమనించడం లేదు. అంటే ఆర్నాల్డ్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, జీసీలకు ఎట్లా పోతాం మేము, మా చర్చ్ మాది కదా అని వీళ్ళు అంత నాలెడ్జ్ ఉండి ఒక 3 తరాల నుంచి మెనోనైట్లా నానిపోయిన వాళ్ళు డాక్టర్ ఆర్నాల్డ్ ని ఫైట్ చేయడానికి ఇన్వాల్వ్ కాకుండా డిటాచ్ అయిపోయినారు. సైతాన్ గారు ఎంత క్లెవర్ గా ప్లే చేసిందంటే ఆర్నాల్డ్ కావాల్సింది అదనమాట. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ 10-20 ఏళ్ల నుంచి డాక్టర్ ఆర్నాల్డ్ ఏ సెంట్రల్ చర్చ్కి పోయింది చెప్పండి, ఏ చర్చ్ అయినా ఇన్వైట్ చేసి ఒక ప్రార్థన ఇచ్చింది ఆయనకు? లేదు. అసలు చర్చ్కు లింక్ లేకుండా చేయడమే తెలివైన పని అన్నమాట. మన అన్ని చర్చలేమో మేము చాలా గ్రేట్ అని వాళ్ళు లెక్క చేస్తలేము మేము అని వీళ్ళు అనుకోని సంఘాలు గుద్దుకుంటారు. యాక్చువల్గా డిజాస్టర్ అనమాట. సెంట్రల్ చర్చెస్ కి గవర్నింగ్ కౌన్సిల్ కి లింక్ క్రియేట్ చేస్తున్నాము. దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ డెవలప్మెంట్. ఈ సెంట్రల్ చర్చెస్ లో ఇష్టం ఉన్నా లేకుండా ఉండాలన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సెంట్రల్ చర్చెస్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కూడా కాన్ఫరెన్స్ లెవెల్ థింకర్స్ లేకుండా అయినా ఎవరి చర్చ్ లో వాడు ఉండి ఆ చర్చ్ బాగోగుల కంటే ఎక్కువ చూస్తలేదు. సో ఈ ఓవర్ వ్యూ అంతా కూడా మనం తర్వాత ఫర్దర్ డీటెయిల్ గా చెప్పుకోవచ్చు. తర్వాత చర్చ్ కౌన్సిలింగ్ అండ్ రికన్సిలియేషన్ ఇది సిఆర్సి చేసే పని అనమాట. సిఆర్సిని ఆర్నాల్డ్ తీసేసిండు. దానికి డీటెయిల్స్ అని మీకు చెప్పిన ఇంతకుముందు ఆల్రెడీ, నేను ట్రై చేస్తున్నా రైటింగ్. ఈ రికన్సిలియేషన్ చేయడానికి ఒక మెకానిజం లేదు, దానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సెన్సిటివ్ టైం వచ్చినప్పుడు పెద్ద మనుషులతోటి మాట్లాడాలన్నప్పుడు పెద్ద మనుషులు వింటలేరు. ఇప్పుడు ఆర్ఎస్ లింబెల్ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, దేవరకొండ శర్మన్ ఉన్నాడు. వీళ్ళు చేసేది తప్పని తెలిసినా వీళ్ళని ఎవరికి పోయి చెప్పాలంటే చెప్పడానికి దెర్ ఇస్ నో ప్లేస్. అందరు వాళ్ళని తిట్టొచ్చు, లేకపోతే వాళ్ళకి ఎదురుగా మేము లీగల్గా మేము కొట్లాడుతున్నాం, కానీ మీరు ఇట్లా చేయకూడదు అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఈ అడ్వైజరీ బోర్డు వాళ్ళేమో గవర్నింగ్ కౌన్సిల్కి చేస్తున్నారు. ఇండివిజువల్స్ కి కానీ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు ఈ సిఆర్సికి ఉన్నది. దిస్ ఈజ్ ఎ స్టాండింగ్ కమిటీ అనమాట. జీసీ ఉన్నంత కాలం సిఆర్సి ఉంటుంది. ఈ కమిటీ అంటే ఎందుకు కూడా కొంచెం ఒకసారి చెప్పాల్సి వస్తుంది. స్టీరింగ్ కమిటీలని, స్పెషల్ కమిటీలని ఇట్లా ఉన్నాయి కమిటీస్, కానీ అడ్హాక్ కమిటీ ఉన్నది. ఈ స్టాండింగ్ కమిటీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ విల్ బి దేర్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఉండాల్సిందే. సో ఆ పొజిషన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంటుంది. ఈ సిఆర్సీని ఆర్నాల్డ్ తీసేసినట్టు చెప్పిండు, ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేస్తారు అనమాట. సిఆర్సీ అసలు ఎలక్షన్స్ ఎట్లా పెడతారు, లేకపోతే ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇప్పుడు మనకు వచ్చిందట బైబిల్ కాలేజ్ విషయంలో. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే
కొంతకాలము రెవరెండ్ ఐపీ ఆశీర్వాదం ఆర్నాల్డ్ కింద ఉండి ఆర్నాల్డ్ ఎట్లా చెప్తే అట్లా చేసి రాంగ్ పనులన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం. దాన్ని ఫైట్ చేస్తా ఉన్నాము. ఎక్కడంటే అక్కడ సైన్ పెట్టడం. ఆర్నాల్డ్ బిడ్డకు ఆర్డినేషన్ ఇచ్చినప్పుడు అందరు రావాలంటే వీళ్ళందరూ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎదురు తిరిగింది, అది వేరే విషయం. సో అప్పుడు ఏంటంటే సిస్టంలో మేము ఉన్నాము కాబట్టి వాళ్ళ కింద పని చేయాలనుకుంటున్నారు. సో ఆ టైంలో రిజెక్ట్ చేసి అది తప్పు ఇట్లా కాదని చెప్పడానికి వాళ్ళకు ఆర్నాల్డ్ని సెట్ చేద్దామన్నా వీళ్ళని సెట్ చేద్దామన్నా కూడా దేర్ ఈస్ నో బాడీ విచ్ ఈస్ గోయింగ్ టు చెక్ దెమ్. ఈ టైంలో సిఆర్సి అనేది కాన్స్టిట్యూట్ చేసి ఉంటే ఒకవేళ దీంట్లో మన బోర్డ్స్ అన్ని కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తాను. సిఆర్సీలనేమో డిసిప్లిన్ సరిగ్గా లేదు. మన కాన్ఫరెన్స్ ఉన్న డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉన్న ఇంట్రెస్ట్లు డిస్టర్బ్ చేసేటప్పుడు వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళకి సంజాయించి ఇట్లా చేస్తాం చెప్పుకొచ్చాను. చెప్పినాక విననప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ కెన్ టేక్ యాక్షన్ ఆన్ దోస్ పీపుల్ అన్నమాట. ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్ కాలేజీలో పెద్ద పెద్ద చదివిన వీళ్ళందరూ ఉన్నారు థియాలజియన్స్. వీళ్ళు ఫూలిష్ గా ఇప్పుడు రాంగ్ సైడ్ పోయిండ్రు. వాళ్ళని పోవద్దంటే ఏదో డిసైడ్ చేసుకున్నాం, మీకు సారీ ఏం కాదు మేము అటే ఉంటామని. ఇది బుద్ధి లేని పని, ఇట్లా చేస్తే బాగుండదు మీకు అని వాళ్ళకు వార్న్ చేయడానికి లేదు ఈ ప్లాట్ఫామ్ అని. సో కాన్ఫరెన్స్ లో మొండికేసి ఇప్పుడు ఆర్ఎస్ఎల్ ఎవరు చెప్తే వింటాడా? వినప్పుడు ఎట్లా హౌ ఎనీబడి కెన్ టేక్ యాక్షన్ ఆన్ దట్? డ్యామేజ్ చేస్తా పోతున్నాడు. ఫిజికల్ గా పోయి కొట్లాడే సబ్జెక్ట్స్ కావు ఇవి. సో మెననైట్ కాన్ఫరెన్స్ లో ఉన్న ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్, ఇప్పుడు కరోనా వైరస్ అందరికి వచ్చింది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మన బాడీలో ప్రాబ్లం వచ్చినప్పుడు రోగ నిరోధక శక్తి అని ఒకటి ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయడమే కరోనా వ్యాక్సిన్. అది చేసే పని తప్ప వేరే ఏం చేయదు. అది నాకు ఆ లైన్ ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఈ వ్యాక్సిన్ పుచ్చుకునేంతా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయడానికి. సో లోపలైన ఇష్యూస్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి ఈ సిస్టమ్ ఉన్నది. మరి మెననైట్ కాన్ఫరెన్స్ లో ఏ సిస్టమ్ తోటి మనం ఇటువంటి లోటుపాటు సరి చేస్తాం? ఇవన్నీ కూడా డాక్టర్ ఆర్నాల్డ్ రబ్బర్ పెట్టి చెడిపేసి ఎవరిని దీని ఇంటర్నల్ లోపల పోవడానికి ఛాన్స్ కూడా లేదు. దీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. ఇవన్నీ కూడా సంఘంలో ఎట్లుండాలని పౌలు రాసిన ఎపిసోడ్స్ ఉన్నాయి కదా. పౌలు రాసిన పత్రికలన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్. ఒక సంఘం ఎట్లుండాలి, సంఘం కుట్లాడు ఎట్లుండాలి, స్త్రీలు ఎట్లుండాలి, పురుషులు ఎట్లుండాలి, సంఘంలో అక్రమం చేస్తుండే ఎట్లా తీసుకోవాలి, దేవుడు పౌలు ద్వారా ఎంత ఇంపార్టెంట్ రాపించిండు. వాటినే మనం ఇన్వాల్వ్ చేసి మెననైట్ కాన్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నాము. మిషనరీ ఏదో ఎట్లా పడుతుంటే రాయలేదు, కొంతమంది కాన్స్టిట్యూషన్ చదవకుండానే ఏదో మాట్లాడుతున్నారు. సో ఇంటర్నల్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోకుండా దేవుని ప్రేమ మనము సహోదరుల ప్రేమతో ఉండాలని వాడు చేసే అక్రమాలన్నింటినీ సరి చేయకపోవడం వలన ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయలేకపోతుంది. ఇది చేయడానికి ఎవరు నా వస్తే మనం అగ్రెసివ్ గా మాట్లాడుతుందో, అరగెంట్ గా మాట్లాడుతుందో, పెద్దలంటే మర్యాద లేనటువంటి సిల్లీ మాటలు అంటున్నారు. మరి ఈ డ్యామేజ్ని ఎట్లా ఆపుతారు? మళ్ళీ ప్రతి ఒక్కరు ఎవరిని బట్టి ఇండివిజువల్ గా మైక్ పెట్టి అడగండి, కాన్ఫరెన్స్ చాలా చెడిపోతుంది. అంతా మంచిగా చేయాలి, దేవుడు కాపాడాలి, ఎవరిని చేయాలి. దీంట్లో ఒక పనికి మాలిన పాయింట్ కొంతమంది ఏమంటారంటే దేవుడు చూసుకుంటాడు, మనం ప్రార్థన చేస్తే సాలని చూసుకుంటాడు. వీళ్ళని మన ఏమంటారు, వ్యర్థుడా క్రియలు విశ్వాసం ఇవి లేకుండా ఎట్లుంటామని యాకోబు జేమ్స్ అంటాడు కదా యాకోబు పత్రికలను. ఏం పని చేయకుండా కూర్చొని అంత విశ్వాసం ఉంది లేదా దేవుడు చూసుకుంటాడని అట్లా కూర్చునే అటువంటి భక్తులు కూడా ఉన్నారు. దాని పుల్పిట్ నుంచి చెప్తున్నారు కూడా అట్లా. ఈ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి పోతుంటే మనం ఏమొద్దు దేవుడు ఎట్లా చూసుకుంటాడు కానీ, అదే వీని ఇంట్లో పక్కింట్లో ఒక గోడ దుంకి కూడా వచ్చిందంటే మళ్ళీ వాడు పోలీసుల దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తాడు. కానీ దేవుని సొమ్మంతా నాశనం అవుతుంటే మాత్రం ఇటువంటి నీతులు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కాన్ఫరెన్స్. సో అన్ని తెలిసి అడ్హా కమిటీగా మేము రకరకాల పనులు చేస్తున్నాము. ఇది ఒక అవగాహన రావడానికని మీకు ఇస్తున్నాము. ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇట్లా ఉన్నోళ్ళు మన కాన్ఫరెన్స్ లో లేక కాదు, కానీ వీళ్ళని రికగ్నైజ్ చేయకుండా ఉండడమే ఆర్నాల్డ్ చేసిన ఒక స్ట్రాంగ్ పాయింట్. ఎవరెవరు సరిగా ఉంటారో, ఎవరెవరు యథార్థవంతులో, ఎవరెవరితోటి ప్రాబ్లం ఉంటుందో ఇటువంటి మోరల్ ఇష్యూస్ లో కానీ కాన్ఫరెన్స్ స్పిరిచువల్ ఇష్యూస్ లో ఉంటుందో వాళ్ళందరికీ దూరం పెట్టడం మొదలుపెట్టి డాక్టర్ మాసినమాని గారి మొదలు పెట్టుకుంటే ఆర్ఆర్కే మూర్తి నుంచి దళవాయులు ఎవరు పడితే ప్రతి ఒక్క ఎవరన్నా కాన్ఫరెన్స్ స్పిరిచువాలిటీ తెలుద్దామంటే తప్పకుండా ఇటువంటి రోగ్స్ ని కొంతమందికి తల మీద చేతులు పెట్టి వాళ్ళని రిప్రజెంట్ చేసి దీని ముందర పెడుతున్నారు. ఇదంతా ఒక బయట లోక తీరులో చేసే పాలిటిక్స్ అనమాట. ఒక పెద్ద లీడర్ని ఒక పనికిమాలినంతో తిట్టిపిస్తుంటారు అనమాట. తిట్టిపిస్తే వాడు అనవసరంగా అరే ఇంత చిత్తకాలంతో ఎందుకు తిట్టినారని వాడు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోవాలి. సో ఇట్లా కాన్ఫరెన్స్ లో వర్దీ పీపుల్ అందరినీ కూడా సరిగా కూర్చోబెట్టడానికి కొంతమంది అన్వర్దీ ఫెలోస్ ని తెచ్చి పీజెడ్ విల్సన్ అని మహబూబ్ కల్వకుర్తిలో ఉంటాడు. వాడిని జీసీ సెక్రటరీ చేసి చచ్చిపోయాడు. కానీ ఏ కోణాన్ని చూసినా కూడా వాడు కనీసము
ఒక ఎల్డీసీ యూడీసీ క్లర్క్ కూడా పనికిరాడు అన్నమాట. నేను మైనారిటీ కమిషన్ ఆఫీస్లో ఆయన కలిసిన, నేను మోస్ట్ అన్వర్ది ఫీల్. ఇప్పుడు దేవరకొండల శర్మన్ ఉన్నాడు, ఆయన కూడా జీసీ సెక్రటరీ చేసి, కొంత కూడా అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు, సిస్టమ్ తెలియదు, ఆర్గనైజేషన్ లేదు, ఎథిక్స్ లేవు. ఇట్లా పనికిమాలను తీసుకొచ్చి వీళ్ళని మీద కూర్చోబెట్టి లెక్క చెప్పు, నువ్వెంత అని మాట్లాడిపించి వాళ్ళందరినీ కాన్ఫరెన్స్లోకి వెళ్ళి క్వాలిటీని బయటికి వెళ్ళగొట్టడానికి ఆర్నల్ వాడు. అందుకనే మన కౌన్సిలింగ్ అండ్ రికన్సిలేషన్ ఉంటుంది. వీళ్ళు రికన్సైల్ చేసి ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ చేయకూడదని వాళ్ళు చెప్తే వింటలేరని మళ్ళీ గవర్నింగ్ కౌన్సిల్లోకి వచ్చినాక వీళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళని నోరు మూయడానికి వీలవుతుంది. అట్లా చేయకపోవడం వల్లనే మన కాన్ఫరెన్స్ లో కుళ్ళు బట్టి ఇట్లా క్యాన్సర్ వచ్చినట్టు వచ్చింది అనమాట. ఇప్పుడు ఉన్నది మొత్తం అందరు చూస్తే ఎవరికి వాడు మంచిగా ఉన్నాడు, కానీ కాన్ఫరెన్స్ నాశనం అవుతుంది ప్రతిపడు అంటాడు, ఏం చేయలేకపోతుంది. దీనికి సైతాన్ ఇచ్చిన స్కీమ్ కాబట్టి దీన్ని డిఫీట్ చేస్తున్నాము. మనం కొట్లాడేది వీళ్ళ మనుషులతో కాదు, యాక్చువల్ వీళ్ళ వెనుక వర్క్ చేసే కాన్సెప్ట్ తోటి సైతాన్ తోటి కొట్లాడుతుంది. ఇవన్నీ కలిసి లోపల గవర్నింగ్ కౌన్సిల్, విత్ ఇన్ ద గవర్నింగ్ కౌన్సిల్ ఉంటాయి అన్నమాట. ఈ గవర్నింగ్ కౌన్సిల్ ఏమో ప్రతి 2 సంవత్సరాలకు ఒకరు ఎన్నుకుంటా ఉంటారు, ఒకరు పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. ఎవ్రీ 2 years రావాలి పోవాలి తప్పకుండా. కానీ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చిపోయినట్టు ఎవరు రాయినా వాడు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అనగానే ఇప్పుడు యుద్ధజఫంతో కూడా మాకు వచ్చిన ఇష్యూ అదే అనమాట. ఈ 40 ఏళ్ళ 6 నాళ్ళ పాలన చూసినాక జీసీ చైర్మన్ అంటే వాడు ఒక మొనార్కు, వాడు ఏది రాస్తే అదైతే, వాడు ఏం చెప్తే అది చేస్తాడని అనుకుంటున్నారు. అది శుద్ధ తప్పు. మన బిబ్లికల్ కాన్సెప్ట్ చూసినా, మెరనైట్ కాన్స్టిట్యూషన్ లో చూసినా కూడా అటువంటి రైట్స్ అండ్ పవర్స్ యూనిలేటరల్ గా ప్రెసిడెంట్ కు లేవు. చదువు లేకుండా చదువుకోండి ఒకసారి, మంచిగా అర్థమవుతుంది. జీసీ కాన్స్టిట్యూషన్ కాపీలు చేసి పంపాలి సార్ అందరికి. అయితే ఈ కాన్సెప్ట్ తోటి అని సొంత డిసిషన్ తీసుకోవాలని నేను చెప్పిన ప్రెసిడెంట్ కాబట్టి నేను చెప్తాను, మీరు అందరు వినాలి. అసలు ఈ కమిటీ అందరూ ఆన్ ఈక్వల్ ప్లాట్ఫామ్, వన్ అమాంగ్ ద మెనీ ఈక్వల్స్ అని అంటారు. రాజులైన యాజక సమూహం అని విశ్వాసం అందరికీ ఉన్నది. అందులో కొంతమంది ఏర్పరచబడి వాళ్ళు కాపర్లు అవుతారు. కానీ దేవుని సన్నిధిలో పోయినప్పుడు కాపరులైనా ఎవరైనా కూడా ఆ దేవుడు డిసైపుల్స్ కింద చూసుకుంటాడు. నువ్వు నీకు అప్పగించే పని ఏం చేసినావు అన్నాడు. సో పోపు ఉన్న ఇప్పుడు ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ వచ్చిందే పోపు అధికారాన్ని ఎదిరించి కదా. మళ్ళీ ఇప్పుడు పోపు లాగా వీడు కూడా తయారై కూర్చొని నేను ఏం చెప్తే అది నడవాలంటే ఎట్లయితుంది అసలు? ఈ గవర్నింగ్ కౌన్సిల్ తప్పకుండా మారుతూ ఉంటుంది. కానీ గవర్నింగ్ కౌన్సిల్ ఎట్లా రెగ్యులేట్ అయి ఉంటుంది అంటే ఈ బోర్డ్స్ అన్ని లోపల ఉంటాయి. వీళ్ళు ఎవరు పడతారని చేంజ్ చేయరు. అడ్వైజరీ బోర్డు ఉన్న క్వాలిటీస్ ఉంటాయి. ఈ కమిటీ ఒకటి ఉంటుంది. వీళ్ళు బడ్జెట్ చేసినప్పుడు సెంట్రల్ చర్చెస్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. సేవకులకు ఇప్పుడు హెల్ప్ చేద్దామంటే ఎక్కడి నుంచి పైసలు తేవాలి, ఎవరు తేవాలి, ఎట్లా తేవాలి, ఈ అన్ని సంఘాలలో పైసలు ఉంటే ఏం పని లేక ఒక్కొక్కరు చర్చి గుమ్మం కట్టడానికి 15-20 లక్షలు ఖర్చు పెడుతుంది. చర్చి డోర్ కట్టడానికి. ఊర్లలో ఒక చిన్న సంఘం పెట్టడానికి కావాల్సిన 1-2 లక్షలు ఇవ్వడానికి లేదు. ఈ చర్చిల కరెంటు బిల్లులకు, చర్చిల రిఫ్రెష్మెంట్స్ కి వాడే బిల్ తోటి ఒక సంఘం కట్టొచ్చు. అటువంటి పెద్దగా మన వైభవంగా మన సంఘాలు నడుస్తున్నాయి. కానీ వీఆర్ అనేబుల్ టు ఫోకస్ అండ్ యూజ్ అవర్ రెవెన్యూస్. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ తప్పకుండా వస్తాయి అన్నమాట. దీంతో ఈ ఎడ్యుకేషన్, హెల్త్, మన చర్చ్ మినిస్ట్రీస్, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎంబీడీఓ తోటి ఏం చేస్తాము, ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ తీసుకెళ్తాం. ఈ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏదో ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ అని వేసినాం, కానీ ఫ్యూచర్లో కూడా తప్పకుండా ప్రాపర్టీస్ డెవలప్ చేయడానికి కావాల్సిన మేధావులు, ఈ అనుభవం ఉన్నోళ్ళని ఈ కమిటీలో పెడతాం అన్నమాట. ఇక్కడ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అంటే ఈయన రెవరెండ్ ఉండాలని ఉంటుంది. రెవరెండ్ వచ్చి డెవలప్మెంట్, ప్రాపర్టీ ప్రొటెక్షన్ కి ఈయనకి నాలెడ్జ్ ఉండదు. సేవకు సమర్పించుకొని వచ్చి రియల్ ఎస్టేట్ దందాలకు దిగాల్సిన అవసరం లేదు. సో అట్నే ఆర్నాల్డ్ అనే భ్రష్టుడు ఒక డాక్టర్ అయ్యి ఆపరేషన్ చేసేది కాకుండా సంఘాలను ఆపరేషన్ చేసి మొత్తం చెడగొట్టుపడేసి కాన్ఫరెన్స్. నువ్వు ఏ పని చేయగలవో ఆ పని చేయాలి. గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నప్పుడు వీళ్ళ అడ్వైజ్ తీసుకొని హీఈస్ ద గవర్నింగ్ బాడీ, ఇదే ఉంటుంది. కానీ ఈ అడ్వైజరీ ఇష్యూస్ లేకుండా ఎట్లయితుంది? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా ఆయన కింద ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. అడ్వైజ్ చేయని సీఎం కూడా ఎవడేం చేయడు. ఈ గవర్నింగ్ కౌన్సిల్ కు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు మనకు ఉన్న అసెట్స్ ని ఎట్లా డెవలప్ చేయాలంటే దీనికి ఒక యథార్థవంతులు, నిజంగా ప్రాక్టికల్ గా వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితులను చూసి వీటిని ఎట్లా డెవలప్ చేయాలని వీళ్ళు ప్రపోజల్స్ పెట్టినాక, డిస్కస్ చేసినాక ఈ అడ్వైజరీ బోర్డు ఈ డెవలప్మెంట్ చేసేది మనకు లాంగ్ టర్మ్ లో పనికి వస్తుందా లేదా, ఈ ఆస్తులు మనం కాపాడుకోగలుగుతామా లేదా, ఈ ఉన్న బీడు భూములతోటి మనకు రెవెన్యూ జనరేట్ చేసి మళ్ళీ వాడగలుగుతామా లేదా. దిస్ ఈస్ ద యూనిటీ అన్నమాట. యూనిటీ ఆఫ్ థాట్ అనేది ఉంటుంది. దేవుడు చేసిన పనులను కూడా అట్నే ఆదిమ సంఘాలలో కూడా ఎట్లా నడిచింది అప్పుడు, అసలు ఇవన్నీ లేకుండా కూడా చేయగలిగారు సేవ.
బికాస్ దేర్ వాజ్ అ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఇప్పుడు ఆ డైరెక్షన్ లేకుండా అయిందన్నమాట. సో దీని ప్రాపర్టీ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ చేసేటోళ్ళను పట్టుకొచ్చి ఎప్పుడు అడ్వైజరీ బోర్డులో కూర్చోబెట్టడానికి లేదు. ఈ అడ్వైజరీ బోర్డులో కూర్చున్న గవర్నింగ్ కౌన్సిల్ ఉండడానికి లేదు. సో మనది ఒక కలెక్టర్ ఆఫీస్ లో ఎట్లా 20-30 విభాగాలు నడుస్తున్నాయో మెనోనైట్ కాన్ఫరెన్స్ అంత దివ్యంగా నడపడానికి అవసరం ఉంది. అసలు అంతమంది ఉన్నారు కూడా, ఎవరిని అండర్ యూటిలైజ్ చేసుకుంటారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, హెల్త్ దాంట్లో ఉన్నారు, బట్ వీఆర్ అనేబుల్ టు డూ ఇట్. సో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసి ఇంతమంది కలుపుకొని ఈ గైడ్ లైన్స్ ప్రాపర్ గా పెట్టినప్పుడు దీన్ని SOPs అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. చర్చల సంద బట్టి కాడ నుంచి ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. దేవుడు ఎంత క్లియర్ గా మెయింటైన్ చేసిండంటే ఈ ప్రొసీజర్స్, నేను ఒక జస్ట్ 1 minute ఇట్లా బైబిల్లోకి పోయి వస్తా. మోషేని తీసుకుపోయినప్పుడు సినాయి పర్వతం మీద ఒక 40 దినరాత్రులు పెట్టినాక దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఉంటే కానీ వాటి ఎక్స్పాన్షన్ అంతా కూడా 40 రోజులు డిస్కస్ చేస్తాడు మోషేతో. మళ్ళీ మోషే దాన్ని పగలగొడతాడు, వీళ్ళ పరిస్థితులను చూసి పగలగొట్టినాక మళ్ళా దేవుడు తీసుకొని మళ్ళా ఇస్తాడు. ఆ మళ్ళా కొత్త ఇచ్చినప్పుడు కూడా మళ్ళా 40 రోజులు కూర్చోబెట్టుకుంటాడు మోషేని అక్కడ. దేవుడు ఎంత క్లియర్ గా ఫాలో అవుతాడంటే సెకండ్ టైం అది మళ్ళీ ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయి ఎప్పుడో పంపించచ్చు, మళ్ళీ వాటితో మళ్ళీ 40 రోజులు కూర్చోబెడతాడు. పెట్టి మళ్ళీ 40 రోజులు క్లాస్ అయినాకనే మళ్ళీ మోషే కిందకి వస్తాడు. దేవుడు ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు. యేసయ్య సేవకు పోవాలని కూడా 40 రోజులు కూర్చుంటాడు. నోవహు తిప్పడం కూడా ఎవ్రీవేర్ గాడ్ ఈస్ యూజింగ్ హిజ్ ఓన్ డిసిప్లిన్. దేవుడు కూడా వయలేట్ చేయకుండా వాడుతున్నాడు. మన కాన్ఫరెన్స్ లో ఆ డిసిప్లిన్ అనేది క్రియేట్ చేసినప్పుడు గవర్నింగ్ కౌన్సిల్లో ఎటువంటి భ్రష్టుడు వచ్చినా కూడా మన కాన్ఫరెన్స్ ని చెడగొట్టలేడు, సేవని చెడగొట్టలేడు, సేవకులను కష్టపెట్టలేడు. ఈ బడ్జెటింగ్ చేసే సిస్టమ్ ఆర్గనైజ్డ్ గా చేయాల్సిన అవసరం ఉన్నది. మిషన్ బోర్డు వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు మన కాన్ఫరెన్స్ మన వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళు సేవకులు వాళ్ళ డిసిప్లిన్ లో చేసిండ్రు. నెక్స్ట్ మనం కూడా ఆ డిసిప్లిన్ లో చేయాలి. మనం డిసిప్లిన్ లో చేయడానికి లేదు. ఇక్కడ డిసిప్లిన్ చేయడానికి రెగ్యులేట్ చేద్దామంటే మనం రెగ్యులేట్ చేసేటోడే వాడే ఫస్ట్ కూర్చున్నాం. అందుకనే ఇప్పుడు మనం ఈ సెంట్రల్ చర్చెస్ అందరిని కూడా పిలిచినాక మనం అందరం కలిసి చేస్తే ఎంత సేవ జరుగుతుందో ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 20 minutes లో మీకు చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తున్నాను. పార్ట్నర్షిప్స్ అండ్ క్విక్ రియాక్షన్ టీమ్, ఫండ్ రైజింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. క్విక్ రియాక్షన్ టీము సడన్ గా అర్జెంట్ అవసరం ఉంటుంది, అప్పుడు అందరూ కలవాలంటే కుదరదు. వీళ్ళు ఎంబడి చేసి పని అయినాక తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తారు. ఫండ్ రైజ్ చేయాలన్నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలన్నా దీనికి ఒక అధికారం ఉండాలి. ఇప్పుడు మాకు లేకనే ప్రాబ్లం అవుతుంది. ఈ దొంగ కేసులను వేసుకుంటే వీళ్ళు చేస్తూ ఉంటే వీటి కొరకు కేసు ఫైట్ చేయాలంటే, రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఫండ్ రైజ్ చేయాలి. ఫండ్ రైజ్ చేయాలంటే ఫండ్ చేసిన వల్ల వీడు డబ్బు తింటాడు, వీడు మంచోడు కదా అని చెప్పేసి ఈ భూములు అమ్ముకునే టీం అంతా కలిసి చేస్తున్నారు. సో ఇవన్నీ క్లాసిఫై చేసి మనం గవర్నింగ్ కౌన్సిల్ ని ఫ్యూచర్ చేయబోతున్నాము. దీని ద్వారా ఏ లెవెల్లో సేవ జరుగుతుంది, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ కావచ్చు, వీటికి కరెక్ట్ ప్రొసీజర్స్ అన్ని కూడా గైడ్ లైన్ చేస్తున్నది. అడ్హాక్ కంటే తమాషా చేస్తుంది ఇక్కడ మీకు కనిపించేవన్నీ ఇవి కాదు. తర్వాత రేపు ఫ్యూచర్ లో ప్రపోజల్స్ పెట్టినాక ఒక 20-30 pages తోటి ఈ నెక్స్ట్ మనం మెనోనైట్ కాన్ఫరెన్స్ ఎట్లా రెగ్యులేట్ చేస్తాము విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మన కాన్స్టిట్యూషన్ బట్టి. ఆర్నాడు పెట్టిన డమ్మీ కాన్స్టిట్యూషన్ 2006 కాదు, అంతకుముందున్న కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎట్లా చేయొచ్చో అవన్నీ ప్రపోజల్స్ పెట్టబోతున్నాము. ఈ ఇయర్ లో తప్పకుండా మెనోనైట్ కాన్ఫరెన్స్ ముందుకు రాబోతుంది. దాంట్లో కొన్ని చూడండి, కొన్ని ఇష్యూస్ నేను త్వరగా చెప్తాను. గవర్నింగ్ కౌన్సిల్లో 5 రిప్రజెంటేటివ్స్ ఉంటారు, 3 సేవకులు ఉంటారు, 2 లే లీడర్స్ ఉంటారు. ఇది సొసైటీ యాక్ట్ ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్ నడవాలి. సొసైటీ యాక్ట్ ప్రకారమే గవర్నింగ్ కౌన్సిల్ మినిట్స్ లెటర్ చేస్తున్నాం, అంతా చేస్తున్నాం. కానీ సొసైటీ యాక్ట్ ప్రకారం మన సంఘాలు నడుస్తలేవు, మన కాన్ఫరెన్స్ మన మిషన్ సొసైటీ యాక్ట్ ప్రకారం నడుస్తలేవు. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన వరకు చేయడానికి తప్ప గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళు ఎక్కువ తప్ప హుకుమత్ చేయడానికి అలో చేయరు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఇన్ ఫ్యూచర్. MBPA ఉన్నదే, మెనోనైట్ ప్రాపర్టీస్ అసోసియేషన్, ఇదేమో సేఫ్ గార్డ్ అండ్ కోఆర్డినేట్ అండ్ మేక్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్. ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడుస్తుంది, అది కూడా సెక్షన్ 25 యాక్ట్ ప్రకారం నడుస్తుంది. సో ఇది కూడా గవర్నమెంట్ కు జవాబుదారి కాబట్టి ఇది దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి నడిపిస్తాం. అట్లానే మొత్తం మన కాన్ఫరెన్స్ అందరూ కూడా ఇదే రూల్ ప్రకారం పోతే మనం కంపెనీ అయిపోతుంది. సేవలు కాదు, సేవకులు కాదు, పాస్టర్లు కాదు, ఆత్మల రక్షణ ఇవన్నీ ఉండవు. కంపెనీ నడిపినట్టు నడుపుతుంది. ఇప్పుడు ఆర్నాల్డ్ ఇచ్చిన ప్రతి కమ్యూనికేషన్ MBPA చూడండి, MBPA ఇస్ ద ఓనర్ అండ్ పొసెసర్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అని అంటారు.
అసలు అయితే ఇవన్నీ గవర్నింగ్ కౌన్సిల్కి దీనికి ట్రస్టీగా ఉన్నాడు. ఈ నాకు నిన్నటి మొన్నటి వీడియోస్ చూస్తే అర్థమైంది. ప్రాపర్టీస్ ఆర్ ఓన్డ్ బై గవర్నింగ్ కౌన్సిల్ అండ్ ఎంబీపీఏ ఇస్ ద ట్రస్టీ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్. ఇది అసలు ఫ్యాక్ట్ అనమాట. ఇది దొంగతనం చేసి అన్ని భూములు అమ్ముకదింటున్నాడు. మళ్ళీ ఒక్క జీపీఏ కూడా ఇవ్వలేదని కోర్టులో పోయి చెప్తున్నాడు డాక్టర్. Both GC and MBP are required to operate and interact with Government of India. Spiritual priorities will be translated and implemented by involving activities which are viewed as priority issues for the society. Religious and charitable society లాగానే మనం గవర్నమెంట్ ముందర కనబడాలి. అటువంటి యాక్టివిటీసే రికార్డ్ చేస్తాము ఆన్ పేపర్. కానీ దాని రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటే మిషనరీలు చేసినట్టు వస్తుంది. ఆత్మల రక్షణలు సంఘాల అభివృద్ధి చెందుతాయి. క్రైస్తవులకు కానీ కొంతమంది క్రిస్టియానిటీలో రాలేక ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అంతా చేసి సేవ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎంబీపీఐ మన గవర్నింగ్ రెగ్యులేషన్ ప్రకారం నడుస్తాయి. కానీ దాని ద్వారా ప్రతి ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే దేవుని కొరకు ఆత్మ రక్షించడము, వాక్య సువార్త జరగడము, రిజల్ట్ రావాలన్నమాట. దట్ ఈస్ ద రిజల్ట్ ఫర్ విచ్ దీస్ ఆర్ ఫార్మ్. సో ఇళ్ళ పని చేసేవాడు నేను ప్రాపర్టీలో ఉన్న మేమందరం రిజల్యూషన్ తీసుకొని భూమి అమ్ముతామంటే వాడిని కుక్కని దాన్ని ఎలగొట్టినట్టు ఎలగొట్టాలన్నమాట మనం సిస్టమ్. అట్లా ఎలగొట్టే సిస్టమ్ గవర్నింగ్ కౌన్సిల్ లోపల ఉంటుంది. ఎంబీపీఏని కూడా ఆడిపియొచ్చు అనమాట గవర్నింగ్ కౌన్సిల్. అట్లా గవర్నింగ్ కౌన్సిల్లో కావాల్సిన థింక్ ట్యాంక్, డిసిషన్ మేకింగ్, అడ్వైజరీ బోర్డు ఇవన్నీ కూడా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనము ఇంప్లిమెంట్ చేయడానికి మిషనరీలు పెట్టిన కాన్స్టిట్యూషన్ అనే ప్రొవిజన్స్ ఉన్నవి. దానికి ఒక 2 రోజులు 3 రోజులు క్యాంప్ పెట్టి పొటెన్షియల్ లీడర్స్ అండ్ ఎమర్జింగ్ లీడర్స్, ఫ్యూచర్ లీడర్స్ అందరికి కూడా ఒక క్యాంప్ లాగా పెట్టి చేయాలి. ఇవన్నీ చేయడానికి మనం బైబిల్ కాలేజ్ వాడుకోవాలి. అసలు ట్రైనింగ్ అయినాక కూడా చర్చ్ లీడర్స్ ఇట్లా చర్చ్లో బిహేవ్ చేయాలి, ఇవన్నీ చేయొచ్చు మనం. కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడానికి ఎంబీడీఓ ఉన్నది, మామూలుగా కాదు. ఎంత వండర్ఫుల్ వర్క్ చేస్తుంది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవరెండ్ జేఎల్ డేవిడ్ గారు కూడా చాలా ఇప్పుడు కష్టపడుతున్నారు ఎంబీడీఓని ఫ్లోట్ చేయడానికి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎంబీడీఓ గుర్తింపు ఉన్నదంటే వీళ్ళు కొంచెం సెల్ఫ్లెస్ గా కష్టపడుతున్నారు. సో ఎంబీడీఓ షుడ్ బి ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద చర్చ్ అండ్ సొసైటీ. సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకుంటేనే మన సంఘాలు పెనిట్రేట్ కాగలరు అన్నమాట. ఇప్పుడు బైబిల్ పట్టుకొని పోతే బైబిల్ వాక్యం చెప్పే రోజులు కావు. మన విశ్వాసాన్ని, దేవుని ప్రేమని క్రియల ద్వారా చూపించాలి, సొసైటీకి చూపించడానికి ఎంబీడీఓ ద్వారా చేస్తుంది. ఎంబీడీఓకి ఎక్స్ట్రీమ్ ఫండింగ్ చేయడానికి మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఎంబీడీఓను కూడా 6 నాళ్ళు ఒక విధంగా ఇట్లా చేతులు కట్టేసి నడిపిస్తున్నాం. వాలంటరీ గ్రూప్స్ తయారు చేయొచ్చు, కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి, పబ్లిక్ వెల్ఫేర్ ఎట్లా ఉంది టు డెవలప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎక్స్ప్లోరింగ్ ట్రైనింగ్ అండ్ ఇది ఎంప్లాయ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయడానికి. ఈ బోర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం 0 చేసి 6 నాళ్ళు అడ్వైజరీ బోర్డు ఇంతకుముందు చెప్పిన కదా, పాలసీ మేకింగ్ బాడీ. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పాలసీస్ చేయడానికి అడ్వైజరీ బోర్డు లేకుండా మనం మెననైట్ కాన్ఫరెన్స్ ముందుకు పోదు. ఇట్లా ఎవరిని దిక్కు దోసినట్టు వాడు, ఎవరికి పరపతి ఉన్నాడు వాడు వచ్చి కాన్ఫరెన్స్ నడిపితే ఈ మిషనరీ చేసిన సేవ కాదు. ఇప్పుడు మన ఫ్యూచర్లో ఏ సేవ జరగకుండా ఇటువంటి భ్రష్టులు అందరూ కాన్ఫరెన్స్ లో వచ్చి తిష్ట వేసి కూర్చుంటారు అన్నమాట. కాబట్టే మేము ఆలోచించి ఇవన్నీ చేస్తున్నాము. అడాక్ కాబట్టి ఎవ్రీ మీట్ మేము కలిసిన వల్ల 5 నుంచి 6 వేలు ఖర్చు. ఎన్ని మీటింగ్లు పెట్టినాము, ఎంత వర్క్ చేసినాము అదంతా నేను ఇప్పుడు కాదు, కానీ సపరేట్ గా దానికి ఒక రిపోర్ట్, వైట్ పేపర్ లాగా ఇస్తాం అనమాట. ఇందాక చెప్పినట్టు అట్లా 3-5 గంటలు కూర్చుంటే మేము ప్రతిదానికి లెక్క చెప్పుకున్నాం. బోర్డ్ ఆఫ్ థియాలజీ అండ్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మన దగ్గర లేదు, అది పెట్టాలి, నేర్పాలన్నమాట. చర్చలో ఎలక్షన్ లో నిలబడడానికి అసలు చర్చ్ ఎట్లా నడుపుతారు అనేది తెలియకుండా వాడు ఎలక్షన్ నిలబడికి అవకాశం కూడా ఇవ్వదు. ఇవాళ ప్రతి ఒక్క అంటే కొంచెం డైరెక్షన్ లేదు, సెన్స్ లేదు, పర్పస్ లేని వాళ్ళందరూ కూడా చర్చ్లలో పెద్ద పెద్ద ప్లేసెస్ లో ఉన్నారు. ఇప్పుడు మలక్పేట చర్చ్ చూడండి, మేము మెననైట్ కాన్ఫరెన్స్ లో ఉన్నామని చెప్పుకుంటారు కానీ మెననైట్ దేంట్లో ఇన్వాల్వ్ కాదు, దేంట్లో కానిక లేదని వాళ్ళ ఒక పాలసీ. వాళ్ళు ఏం డిసిజన్ తీసుకున్నారంటే మేము న్యూట్రల్ ఉంటామని డిసైడ్ చేసుకున్నాం. ఎటువంటి డిసిషన్ లో మేము ఇన్వాల్వ్ కావనేదే వీళ్ళ డిసిషన్. నాట్ టు టేక్ ఎ డిసిషన్ అనేది వీళ్ళ డిసిషన్. ఇంత దౌర్భాగ్యం ఇంకేది ఉండదు అన్నమాట. అంత చదువుకున్నారు మన చర్చ్. వీళ్ళందరూ అక్కడ మలక్పేట చర్చ్ ఎంత ఎక్స్ట్రీమ్ కాంట్రిబ్యూషన్ ఉన్నది అక్కడ నుంచి. బట్ దే ఆర్ నాట్ కమింగ్. వాళ్ళని రాకుండా వాళ్ళని ఎవరు ఆపుతలేరు, వాళ్ళని పోయి పిలిస్తే రారు. వాళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు, ఈ అప్లికేషన్ లేదన్నమాట. ఈ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ మళ్ళీ మంచోళ్ళు, వాళ్ళు బై క్యారెక్టర్ కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ కూడా మంచిగా ఉంటుంది.
కానీ కాన్ఫరెన్స్కు ఇంచు పనికి రాకుండా బతుకుతున్నారు. యాజ్ ఎ కాన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ లేకుండా మెనోనైట్ కాన్ఫరెన్స్లో ఉండొద్దు వీళ్ళు అసలు నన్ను అడిగితే. ఏడైనా పోయి భూములు కొనుక్కొని మీరు కట్టుకొని మిషనరీలు స్థాపించిన దాంట్లో రావద్దు అసలు. మెనోనైట్ అనే పేరు పెట్టుకోవడానికి కూడా అర్హత లేకుండా బతకాలన్నమాట. అట్లా కృతజ్ఞత లేకుండా ఉండాలనుకుంటే పోయి ఉండండి. కానీ మెనోనైట్ అయ్యండి, మెనోనైట్లో తాతల తండ్రులు కలిసి బతికి పైకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మెనోనైట్ ఇటువంటి పరిస్థితిలో ఉంటే మేము న్యూట్రల్ ఉంటాము, ఆర్నాడు దిక్కు అయితే ఉన్నాము, ఆర్నాడు ఎదిరిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మీరు ఎదిరించేది అసలు డాక్టర్ ఆర్నాడుని ఫ్రీగా వదిలేసినాడు. ఇట్లా దున్నపోతున్న ఊర్లలో వదిలేసినట్టు ఈ ఆర్నాడు వాళ్ళ బ్యాచ్ని వదిలేసి తమాషా చూస్తాము మేము. సో ఆల్ చర్చెస్ కమిటీ ఆఫ్ సెంట్రల్ చర్చ్లో మేము ఉండమనడానికి వాళ్ళకు ఉండదు, మూసుకొని వచ్చి ఉండాలి తప్ప. లేకపోతే కాన్ఫరెన్స్లోకి వెళ్ళి మీరు మూసుకొని ఏడైనా పోయి ఉండాలి. కానీ మిషనరీలు స్థాపించిన లింక్ని మీరు యూజ్ చేసుకోకుంటే తప్పిపోయిన కుమారుడు పోయి అట్లనే పందులతో బతికినట్టే సమానం అవుతుంది అన్నమాట ఈ సంఘాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంచెం హార్ష్గానే చెప్తున్నా కానీ నిద్రపోయినట్టు చేస్తుంది కాబట్టి లేపాల్సి వస్తుంది. బోర్డ్ ఆఫ్ మిషన్స్, మిషన్ బోర్డు వాళ్ళు డిసైడ్ చేసినాకనే ఇండియాకి వచ్చింది కదా. ఇండియాకి వచ్చినాక మిషన్ బోర్డు వాళ్ళు మిషనరీ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్న వనరుల కంటే కనీసం 100 రెట్లు కాదు 200 రెట్లు వనరులు ఇప్పుడు మనకి ఎక్కువ ఉన్నాయి. కానీ మనం ఒక ఎట్లా పోవాలి, ఎట్లా వాడాలి, ఒక బోర్డు అనేది ఒక డైరెక్షన్ చేయడానికి లేదనమాట. అది మనం మిషన్స్ ఉండాలన్నమాట. ఉన్నప్పుడే ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇట్లా పోవాలి, ఇరాన్లో ఎట్లా సేవ చేయొచ్చు, తెల్లోళ్ళు వస్తే అక్కడ మొత్తం గొంతు కోసి చంపేస్తారు. ఇట్లా మనలాంటి బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు కానీ పోయి అక్కడ సేవ చేయడానికి ఉంటుంది. రేపు మనం ఎందుకు చేయట్లేము? వాళ్ళు సముద్రాలు దాటుకుంటారు, ఖండాలు దాటొస్తున్నారు. మన ఆసియా ఖండంలో సేవ చేయడానికే దేవుడు ఇన్ని అసెట్స్ ఇస్తే ఎందుకు చేస్తాను? యాజ్ ఎ కాన్ఫరెన్స్ వీ కెన్ డూ వండర్స్ అనమాట. అది నెక్స్ట్ లెవెల్ మీరు చూస్తారు ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్, బోర్డ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ బడ్జెటింగ్, ఇది లేకనే మెనోనైట్ కాన్ఫరెన్స్ భ్రష్టు పట్టింది. జీసీ చైర్మన్ అనేటువంటి బడ్జెటింగ్ ఫైనాన్స్ ఎంత అర్థం కాదు. సేవ చేసుకుంటూ ఉండేటోళ్ళు వచ్చినాక వీళ్ళు ఆర్నాడు చేసిన పనిదే అనమాట. బైబిల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెడతాను ఫ్లాప్ ఎందుకు అంటే హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ హౌ టు ఎస్టాబ్లిష్ ఎ మెడికల్ కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్గా మంచి ఆపరేషన్ చేస్తాడేమో కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ అవన్నీ ఆర్నాడుకు లేవు. పనికి వాళ్ళ మెగాలోమానియాక్ అంటారు అనమాట. పెద్ద ఆలోచన చేసుకుంటా కుప్పగులు పడిపోయినారు. బోర్డ్ ఆఫ్ లా అండ్ లైజెన్స్, ఇది కూడా అవసరం అన్నమాట. ఇప్పుడు మనం ఎన్నట్లు ఉన్నాయి కొట్లాటలు ఇవన్నీ ఉండవు. ఈ బోర్డ్ ఆఫ్ లా అండ్ లైజెన్స్ లో లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏది ఉన్నా కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళు అర్థం చేపిస్తారు అన్నమాట. ఇప్పుడు పని లేకపోయి మనం ఎక్కడెక్కడ కోట్ల చుట్టూ తిరిగి ఎవరో ముఖముఖం తెలియని జడ్జి ముందర చేతులు కట్టుకొని మన బైబిల్ గురించి, మన కాన్స్టిట్యూషన్ గురించి చెప్తే వాళ్ళు డిసైడ్ చేయలేక 10 సంవత్సరాలు తిప్పుతున్నారు. వాక్యానికి వినరు కానీ ఎవడో జడ్జి చెప్తే ఆ జడ్జిమెంట్ వినాలని అనే భ్రష్ట మనసుతోటి మెనోనైట్ కాన్ఫరెన్స్ ని నడిపేది డాక్టర్ ఆర్నాల్డ్. ఏదొచ్చినా కూడా నేను ఎవరు చెప్పుకొని ఇష్టం ఉంటే ఏడైనా కోర్టులో చెప్పుకోవాలని అంటే జవాబుదారీతనం లేకుండా ఇండియన్ లా ప్రకారం మీరు జవాబులు తెచ్చుకోండి. అదొక ఆత్మలాగా ఆర్నాల్డ్ని వాడుకుంటున్నారు. 3 members ఆర్ టు బి ఇంక్లూడెడ్. ఇది అనమాట. నిన్న మొన్న అనుకున్నాం చూడు, నిన్న ఐకామ్ ఏంది పరిస్థితి అన్నట్టు. ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు నుంచి 3 ఉంటారు. యుఎస్ఏ వాళ్ళు ఒకరు, కెనడియన్ కాన్ఫరెన్స్ నుంచి ఉంటారు, ఐకామ్ నుంచి ఒకరు ఉంటారు. వీళ్ళు 3 మనం ప్రతి డిసిషన్ తీసుకున్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది, వీళ్ళ కన్సెంట్ తోటి చేస్తాం. వీళ్ళు ఇండియన్స్ కాదు కాబట్టి వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. అంతేగాని వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మెనోనైట్ కాన్ఫరెన్స్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బెటర్ కనెక్టివిటీ త్రూ దీస్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు సౌత్, నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను ఇది ఎందుకు అవసరం. మిషన్స్ ఇప్పుడు నేను హస్తం చూసాను కదండి, ఇక్కడ చూసాను కదా, దీంట్లో ఉన్న ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ ఒక్కొక్కటి ఎట్లా పోతుందో మీకు చూపిస్తున్నాను. మిషన్స్ అండ్ చర్చ్ మినిస్ట్రీస్, దీంట్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఎంతమంది వస్తారు చూడండి. మెనోనైట్ కాన్ఫరెన్స్ ఎంతమందిని ఇన్వాల్వ్ చేయొచ్చు చూడండి. సండే స్కూల్ ఇప్పుడు క్విజ్ అని పెట్టి యూత్ అండ్ విమెన్ వీళ్ళందరినీ కలపడానికి ఇప్పుడు మన విమెన్ చెల్లె జ్యోతి, తర్వాత మిగతా వీళ్ళందరూ టీం అందరు కలుస్తున్నారు కదా. సిస్టర్ ఎస్తేర్ ఫ్రమ్ గద్వాల్. సండే స్కూల్ యూత్ అండ్ విమెన్ ని ఎంగేజ్ చేయాల్సిన యాక్టివిటీస్ చర్చ్ మినిస్ట్రీస్ లో ఉంటుంది. దీనికి ఒక స్టాండర్డైజేషనే లేదు మనకి. ఈ ఆర్నాల్డ్ ఇవేం పట్టించుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కలిస్తే స్పిరిచువాలిటీ పెరుగుతుంది. సో స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ స్పిరిచువల్ డిసిప్లిన్ వస్తే
వీడు చేసే అక్రమాలకు ఎదురు ప్రశ్నలు వేస్తారు కాబట్టి మొత్తం స్పిరిచువాలిటీ జీరో చేయడానికి ఈ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ జీరో చేసినారు. ఇప్పుడు మన మెననైట్లో ఉమెన్ కూడా చాలా మంది నోరు మూసుకొని ఏది చెప్తే అది వింటుండ్రు, కానీ అసలు నిజంగా ఉమెన్ ఇన్వాల్వ్ అయితే కాన్ఫరెన్స్ లో కానీ వాళ్ళ కుటుంబాలలో యథార్థత పెరగడానికి ఉమెన్ రోల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, అది మనం చేయడానికి చర్చ్ మినిస్ట్రీస్ పనికి వస్తాయి అనమాట. దీంట్లో చర్చ్ మినిస్ట్రీ డిసైపుల్షిప్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనే ఓరియంటేషన్ వర్క్ షాప్స్, మన మెన్నైట్ ఫెయిత్ స్టేట్మెంట్, మెన్నైట్ డాక్టరీన్ అంటే ఏంటి తెలియకుండా ఉన్నది. తర్వాత మన అవుట్ రీచ్ అండ్ చర్చ్ ప్లాంటింగ్ ఎట్లా చేయొచ్చు, పబ్లిసిటీ అండ్ పబ్లికేషన్, మన కన్వెన్షన్ రివైవల్ మీటింగ్స్ పెట్టాలి, ఏడబెట్టాలి, మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలి, మినిస్ట్రీని ఎట్లా మేనేజ్ చేయొచ్చు, ఎట్లా రిక్రూట్ చేయొచ్చు, సిఈడబ్ల్యూస్ అని పెట్టి ఇంకా తెలుగుల కాడ నుంచి పైసలు తీసుకొని బతకడమే తప్ప మన కాన్ఫరెన్స్ కి ఉన్న ఈ అసెట్ని ఎప్పుడు కన్వర్ట్ చేయలేకపోతున్నాం. ఇన్ని యాక్టివిటీస్ మిషన్స్ అండ్ చర్చ్ మినిస్ట్రీస్ అని ఒక్క వింగ్ తోటి చేయొచ్చు. ఫుల్ టైమ్ మిషనరీస్ అండ్ షార్ట్ టర్మ్ మిషనరీస్ వాలంటీర్స్ మనం పంపొచ్చు అనమాట. ఇక్కడ నుంచి నేపాల్, మిగతా ఏరియాస్ అన్నిటి ఇండియా చుట్టుపక్కల పర్ఫెక్ట్గా చేయడానికి ఉన్నదన్నమాట. మెన్నైట్ కాన్ఫరెన్స్ లో ఉన్న హెల్త్ అండ్ ఇది చూడండి, మెడికల్ సెంటర్ ఏం పోలేదు, రివైవల్ ఆఫ్ మెడికల్ సెంటర్స్ దేవరకొండలో అయితే మా రెడీగా ఉన్నారు ఇప్పుడు చేయడానికి. వాలంటీర్స్, రిటైర్డ్ నర్స్ వాళ్ళు చాలా మంది, ఒక కనీసం 10-12 మంది రెడీగా స్టార్ట్ చేస్తారు. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఏదో బేసిక్ ఇవ్వడానికైనా కూడా దాంతో జరుగుతుంది. పార్ట్నర్షిప్ విత్ రెఫరల్ ఫెసిలిటీస్ లైక్ మైండెడ్ క్రిస్టియన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్. మనకు సిఎంసి వెల్లూరు నుంచి ఉన్న యాక్సెస్ అంతా ఆర్నాడ్ చెడగొట్టి జీరో చేసి పడేసి, ఇప్పటికీ క్రిస్టియన్ హాస్పిటల్స్, ఫర్నాండేస్ హాస్పిటల్స్, తర్వాత కొన్ని క్యాథలిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 94 హాస్పిటల్స్ ఉన్నాయి తెలంగాణ క్యాథలిక్స్ ఉన్నాయి. వీటితోటి మనం లింకప్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఆ ఏరియాలో ఉన్న ఆ హాస్పిటల్లో ఆ పాస్టర్లకు కానీ అక్కడ ఉన్న విశ్వాసాలకు ఆ హాస్పిటల్లో చేసుకుంటే మాకు ఇట్లా ఇవ్వాలి ఫెసిలిటీ అని చెప్పి మనము మినిస్ట్రీ వైజ్ వాళ్ళతో టైఅప్ కావచ్చు అనమాట. ఈ విజన్ తోటి మనం చేయొచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్స్, పాలియేటివ్ కేర్స్ ఉన్నాయి కదా, ఇవాళ అందరూ స్త్రీలు పురుషులు అందరూ ఇంట్లో ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఈ సండే స్కూల్ ఆర్ఫన్స్ చూసుకోవాలంటే ఈ పెద్దోళ్ళు వస్తారు. ఈ ఇంట్లో ఫ్రీగా ఉన్న పెద్దోళ్ళందరినీ ఆర్ఫనేజ్ లో పెడితే ఈ చిన్న ఆర్ఫన్స్ పిల్లలకు మీరు దేవుని భయం నేర్పగలుగుతారు, వాళ్ళకు బిజీ అయిపోతారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వృద్ధులందరూ కూడా ఒక ఆక్యుపేషన్ జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి మన దానికి హెల్త్ అండ్ మెడికల్ మినిస్ట్రీస్ దాంట్లో ఉన్నది రెడీగా. మొబైల్ హాస్పిటల్స్ అండ్ రూరల్ హెల్త్ క్యాంప్స్, దీంతో సేవ ఎక్స్ట్రాడినరీ జరుగుతుంది. మనకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవసరం లేదు, కానీ రూరల్ హెల్త్ క్యాంప్స్, మొబైల్ హాస్పిటల్స్, మొబైల్ అంబులెన్స్ పెట్టుకుంటే ఎక్స్ట్రీమ్ చేస్తుంది. క్లినికల్ రీసెర్చ్ కూడా చేయడానికి మనకు మెడికల్ సెంటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాం. ఇవన్నీ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆర్నాల్లో సైతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన స్వార్థమే. అందుకని ఫస్ట్ దెబ్బనే కొలాప్స్ అయిపోయింది. ఎడ్యుకేషన్ లో కూడా చూడండి, ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో థియాలజికల్ ఎడ్యుకేషన్, బైబిల్ కాలేజ్, తర్వాత ట్రైనింగ్ మాడ్యూల్స్ టు సపోర్ట్ చర్చ్ యాక్టివిటీస్. చర్చిలో యాక్టివ్గా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు అడ్మినిస్ట్రేషన్ లాంటి ఎవడు పడతాడు వస్తుంది, వాని కులం అని చెప్తుంది, దిక్కుమన్న ఫీలింగ్ పెట్టడం, లేకపోతే చుట్టాలని పెట్టుకొని వాడు ఎవడు పడతాడు చర్చిలో పొజిషన్ తీసుకుంటున్నారు. తీసుకొని ఇప్పుడు మహబూబ్నగర్ చర్చ్ చూడండి, ఎంత భ్రష్టత్వంలో ఉన్నా కూడా వాళ్ళు ఎవరికంటే వారికి సపోర్ట్ చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. మంచోళ్ళే వీళ్ళు, కానీ వాళ్ళు పాలసీ ఏం లేదనమాట. ఒక మోరల్ స్టాండర్డ్స్ లేకుండా ఏది కన్వీనియంట్ అయితే అట్లా ఆలోచించవచ్చు మేము అనే పాయింట్ పోతుంది. దాంతో కాన్ఫరెన్స్ ఎంత నష్టం అవుతుంది వాళ్ళకి అర్థమైనా కూడా దే ఆర్ బ్లైండ్లీ ఫాలోయింగ్. సో ఈ థియాలజికల్ మన బైబిల్ కాలేజ్లో చేసే ఈ సపోర్ట్ తోటి కొంతమంది చెకింగ్ అనేది వస్తుంది అనమాట. సెక్యులర్ గా కూడా ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, వొకేషనల్ కోర్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన పారామెడికల్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కి స్ట్రీమ్ ఉన్నారంట. ప్రొఫెషనల్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి మెననైట్లో ఎంత మంచి ఉందంటే బయట ఇట్లా అంటే గంటకింత ఇచ్చి తీసుకుంటున్నారు. నేను చెప్పాలంటే మెననైట్ కాన్ఫరెన్స్ లో మెననైట్ బార్న్ అండ్ బ్రాటప్ ఉన్నోళ్ళు యునైటెడ్ నేషన్స్ లో అబ్జర్వర్ గా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ లో అబ్జర్వర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిన వాళ్ళు మెననైట్ వాళ్ళు. వాళ్ళని ఒక టైం వచ్చినప్పుడు బయటకు తీసుకొస్తాను నేను. అంత పెద్ద లెవెల్లో పోయిన వాళ్ళు మెననైట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈజీగా ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి వాడచ్చు అనమాట. ఒక ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ చేయడానికి మనకున్న మెననైట్ యూత్ ని ఓరియంట్ చేయడానికి ఒక మెననైట్ ప్లాట్ఫామ్ లేదు. ఇది లేకుండా ఉండడానికి నేను కొంతమంది నాకు ఈ కార్టూన్ పెట్టినప్పుడు కొంతమంది మరి ఏంటన్నా ఇంత ఘోరంగా క్రిటిసైజ్ చేస్తారు అని కొంతమంది అన్నారు. అన్నాక నేను తర్వాత టైం చెప్తా, క్లోజింగ్ అప్పుడు చెప్తేనే బాగుంటుంది అని చేస్తాను.
మెడికల్ సెంటర్ని దబాయించి పాస్టర్లను కాళ్ళ కింద పెట్టుకొని ప్రాపర్టీస్ని ఇట్లా హరేక్ మాల్ అమ్ముతారు కదా, ఇట్లా బండిలో ఏది రేటు కంటే ఆ రేటుకు అమ్మేటోడు లాగా ఆర్నాల్డ్ ఈ మిషన్ ప్రాపర్టీస్ని పెట్టిండు. ఇప్పుడు తింటుండు కదా ఆర్నాల్డ్ తినే ఈ సంఘం ఉన్నది కదా, ఈ సంఘమే ఇదన్నమాట. ఈ రిజల్యూషన్ చూడండి, కర్నూలులో ఉన్న చర్చిని అమ్మేసారు అనమాట డైరెక్ట్. జీసీ గవర్నింగ్ కౌన్సిలే అమ్మింది. ఎంబీపీఏ ఇందులో ఆర్నాల్డ్ అన్నాడు కదా, ఎంబీపీఏ కాకుండా జీసీ పేరు మీద ఉన్న ల్యాండ్ని జీసీ కలిసి అమ్మేసారు అనమాట. వీళ్ళు దొంగలని చెప్పడానికి ఇంతకంటే బెటర్ అవసరం లేదు. ఎంబీపీఏ కాబట్టి మేము ప్రాపర్టీస్ హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటే మరి గవర్నింగ్ కౌన్సిల్ చర్చెసే చూసుకోవాలి కదా. ఎందుకంటే అంటే తప్పిదారి ఈ కర్నూలులో ఉన్న ఈ భూమి గవర్నింగ్ కౌన్సిల్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది కాబట్టి గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు ఉన్న ఆఫీస్ బేరర్స్ పిఏ జాన్, లెమియర్లు, లివింగ్స్టన్, ఆర్నాల్డ్ నలుగురు పోయి ఆ దగ్గర 60 లక్షల పైన ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి మెడికల్ సెంటర్కి పెడతామని ఒక రెజల్యూషన్ తీసుకొని ఈ చర్చ్ ఎక్కువ లేని నడుస్తలేదు, ఇట్లా ఉంటే ఎంక్రోచ్మెంట్ అవుతుంది కదా అని అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తున్నట్ట. హెన్స్ ఇట్ ఈస్ రిజర్వ్ టు సెల్ ద ప్రాపర్టీ టు సంబడి. ఇప్పుడు వీడి చర్చలు తింటుండా లేకపోతే వీడు సంఘాలని ఏమని చేస్తుంది చెప్పండి. ఈ కార్టూన్కి ఆబ్జెక్షన్ చెప్పిన వాళ్ళకి చెప్పండి, లిటరల్లీ హీఈస్ ఈటింగ్ ఏ చర్చ్, హీఈస్ నాట్ జస్ట్ డూయింగ్ ఈ సెల్లింగ్ చర్చ్ ల్యాండ్స్, చర్చలు అమ్ముతారు. ఇది ఆ సేల్ డీడ్ అండి. ఉత్త గవర్నమెంట్ రిజిస్టర్డ్ వాల్యూ ఎంత ఉందో చూడండి, 25,67,000 రూపాయలు. దీనికి 4 రెట్లు ఉంటుంది కర్నూలులో ప్రాపర్టీ. ఇది అమ్మినోడు ఆర్నాల్డ్, లెమియర్, పిఏ జాన్, లివింగ్స్టన్, నలుగురు ప్రబుద్ధులు అన్నమాట. వాళ్ళకి తిక్కలేసి ఇట్లా ప్రమోట్ చేసిండ్రు. ఫిలదెల్ఫియా సంఘం అని ఉన్నది. ఎట్లా అమ్ముతారు మీరు అసలు? ఇంత ఘోరం అంటే వీళ్ళు అమ్మారు కదా, అమ్మి పైసలు ఎత్తుకున్నారు. తర్వాత కొన్నోడు ఏం చేసిందంటే ఈ డాక్యుమెంట్లు ఒక ఫైనాన్స్ కంపెనీ మార్కెట్ చేసి వాడు పైసలు ఎత్తిస్తారు. 2 లెవెల్స్ లో ఈ యొక్క ప్రాపర్టీని తీసుకున్నారు కర్నూలు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎంబీపీఏలో మళ్ళీ ఈ లెమియర్ ఉన్నాడు, పిఏజాన్ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, ఆర్నాల్డ్. ఇది అమ్మింది ఏంది జీసీ పేరు మీద అమ్మేసింది. ఇది చూడండి ఇక్కడ, ఎందుకంటే యూ హ్యావ్ టు సీ దిస్. ది గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా, వీళ్ళు చూడు, వీళ్ళు ప్రస్తుత ప్రెసిడెంట్ ఆర్నాల్డ్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ లెమియర్, ప్రెసిడెంట్ పిబి ఆర్నాల్డ్, సెక్రటరీ పిఏ జాన్ అంట. ఈ నెక్స్ట్ పేజీలో అవన్నీ ఉండేది, అందుకు టైం ఎక్కువ వేస్ట్ అని తీయండి. సో వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్గా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మెననైట్ కాన్ఫరెన్స్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రాపర్గా క్లారిఫై చేసి ఎవరెవరు ఏమేమి చేయాలి, ఎవరెవరు ఎవరికి జవాబు చెప్పాలి అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేయడానికి ఏమేమి చేసినామంటే రికన్సిలియేషన్ మీటింగ్ పెట్టినప్పుడు గవర్నెన్స్ ఎట్లా ఉండాలనే క్వశ్చన్ కూడా మేము క్వశ్చన్లో ఇన్వాల్వ్ చేసినాం. 2 సార్లు పెట్టినప్పుడు మన కాన్ఫరెన్స్ ఉన్న పెద్దలందరితో ఇన్ రైటింగ్ తీసుకున్నాం. సో అది అయిపోయినాక మళ్ళీ ఏం చేసినామంటే మొన్న ప్లీనరీ సెషన్ పెట్టినప్పుడు అప్పుడు కూడా అడ్వైజెస్ తీసుకున్నాం. తర్వాత జనరల్ మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం కాన్ఫరెన్స్ లో ఉన్న పెద్దలందరితోటి కూడా ఇన్ రైటింగ్ అడ్వైజ్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా నిన్న చూసింది. సో ఇటువంటి సెటప్ ఇంకోసారి కాకుండా ఉండాలంటే మెననైట్ కాన్ఫరెన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ప్రాపర్ గా చేయాల్సిన అవసరం ఉన్నది. 6 లక్షల కంటే పైన ఇజ్రాయేలీలందరినీ ఒక సిస్టమాటిక్ గా తీసుకుపోవడానికి దేవుడు పెట్టిన ఆర్గనైజ్డ్ వే. 40 రోజులు దినరాత్రులు మోషేకి చెప్పిన కొత్త 10 ఆజ్ఞలు పట్టుకుని మొత్తం ఎట్ట నడిపి అవుతుంది. ఇప్పటికీ ఇశ్రాయేలు అట్ట నడుస్తుంది. సో ఆ కోడ్ ని కరెక్ట్ ఎక్స్పాండ్ చేసి దేవుడు క్లియర్ కట్ ఎవ్రీ మైక్రో లెవెల్లో ఏమేమి చేయాలి, సంద పడితే ఎవరు పడతారు, పట్టంగానే ఎవరు రికార్డ్ చేయాలి, చేసినాక అవి బ్యాంకులో ఎన్ని రోజులు వేయాలి, బ్యాంకులో వేసినాక బ్యాంకులో వేసిన అమౌంట్ రికార్డ్ చేసిన అమౌంట్ 2 టాలీ చేసి ఎవరు మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ ఆదివారం లోపల దాని అకౌంట్ ఎవరికి ఇవ్వాలి. ఇది చిన్న ప్రొసీజర్ అన్నమాట. ప్రతి సంఘంలో పైసలు దొంగతనం అయ్యేది చంద బట్టి కాడ అవుతుందని తెలుసు. దెర్ ఈస్ నో ప్రొసీజర్ ఫర్ అవర్ చర్చెస్. ఎవడు హుకుమత్ వాళ్ళు నడుస్తుంది. కలవకుర్తిలో ఈ పీజెడ్ మిల్సన్ గాని చుట్టం ఒకడు ఉన్నాడు, దేవరకొండ భూములు అమ్మే బద్మాష్. దట్ ఫెలో ఎవ్రీ సండే వచ్చి డబ్బులు తీసుకొని పోతుంది. దెర్ ఈస్ నో ప్రొసీజర్. మళ్ళీ కలవకుర్తి మన కాన్ఫరెన్స్ లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద సెంట్రల్ ఫీల్డ్ చర్చ్. సో ఏ సంఘం ఆ సంఘం మా ఇష్టం ఉన్నట్టు ఉంటామంటే కాన్ఫరెన్స్ లో ఉండడానికి వాళ్ళకి అధికారం లేదు.
కాన్ఫరెన్స్ ఉన్న గైడ్ లైన్స్ లో ఉన్నప్పుడే సేవ జరుగుతుంది. మీరు బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మా ఇట్లనే ఉంటాం, ఫర్దర్ మేము సేవ చేయాల్సిన అవసరం లేదు, మా సంఘం మేము నడుపుకుంటాం అనే తెలివి తక్కువలో ఉంటే వాళ్ళని సంఘంలో నుండి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి పక్కకు పెట్టి కాన్ఫరెన్స్ లెవెల్ థింకర్స్ ని మాత్రమే మనము కాన్ఫరెన్స్ లో ఇన్వాల్వ్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. అడాప్ట్ అంటే తమాషా చేసుకుంటూ కూర్చొని లేవన్నమాట. ఇవన్నీ చేయడానికి సుజ్ఞానం అన్న కొట్లాడుతుంది. కోర్టులో ఇవన్నీ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేరు. కాబట్టి వదికు ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేసుకుంటే వదికు అడ్మినిస్ట్రేటివ్ లో ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని చూస్తున్నాము. మెనోనైట్ కాన్ఫరెన్స్ లో స్వార్థపరులు, అవకాశవాదులు, డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొంత వీళ్ళ రివైవల్ వస్తే మెనోనైట్ కాన్ఫరెన్స్ మంచిగా నడపచ్చు. కోర్ గ్రూప్ ఆఫ్ మెనోనైట్ బ్రదర్ చర్చ్ క్రిమినల్ నెట్వర్క్ అని పెట్టించండి. దీన్ని చేంజ్ చేయాలంటే మన కాన్స్టిట్యూషన్, మన మెనోనైట్ కాన్ఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లా రీవ్యాంప్ చేయాలి. మనం కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే అవసరం లేదు. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సిస్టమాటిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ మిషన్ ప్రాపర్టీస్. ఒక పద్ధతి ప్రకారం ఐక్యమైన కాడని నేను చెప్పలే, హిట్లర్ కానీ అజెండాని ఎవడు 60 లక్షల యూదులను 5 ఏళ్లలో చంపేసిండు రక్తం కారకుండా. అట్లా కాన్ఫరెన్స్ లో ఎవ్వడు ఎదురేయకుండా, ఎవ్వడు ఫీల్ కాకుండా కాన్ఫరెన్స్ నాశనం చేసిండు ఆర్నాల్డ్ అనబడి నాయకుని. వీళ్ళని సరి చేయాలంటే తప్పకుండా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ వైల్ అదర్ సపోర్ట్ సైలెంట్లీ సైనింగ్ వేర్ ఎవర్ ఆర్నాల్డ్ వాంటెడ్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ క్యారెక్టర్. ఇదన్నమాట. వీళ్ళని నిలదీసి సరి చేయాల్సిన సిస్టమ్ మన కాన్ఫరెన్స్ లో లేదా? అప్పుడు మిషనరీస్ ఉన్నప్పుడు తెల్లలో ఉంటే దూర అనుకుంటే మూసుకొని విన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరికి నువ్వేరో నాకు చెప్పాలంటే ఎదురు తిరిగే మనస్తత్వం డెవలప్ చేసుకున్నాం. సో తప్పకుండా చెవులు విండి ఒక సిస్టమ్కి తీసుకురావడానికి మెనోనైట్ కాన్ఫరెన్స్ కు ఇది అవసరం అన్నమాట. ఇది చేయకుండా మేము పెద్ద మనుషులు మేము పెద్దలు చెప్పినట్టు అంటే పెద్దలు చెప్పినట్టు ఎవరు వింటలేదు. ఇవాళ రేపు ప్రతి సెకండ్ థర్డ్ ఫెలో ఎవడు పడతాడు వచ్చిండు రిటైర్ కాగానే. నేను చెప్తున్నా తప్పనుకోకండి, కానీ దేవుని కొరకు యవన ప్రాయంలో సమర్పించుకున్న వాళ్ళు దేవుని సేవకులు, వాళ్ళ కేటగిరీ ఎలైట్ అన్నమాట. తప్పకుండా అందులో వాళ్ళు కొంతమంది చిన్నోళ్ళు ఉంటే సరి చేయాలి, వాళ్ళకు నాలెడ్జ్ లేకుంటే నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలి, వాళ్ళని సరి చేయడానికి మెకానిజం ఉన్నది. కానీ లైఫ్ అంతా యవన ప్రాయం వాళ్ళ స్ట్రెంగ్త్ నాలెడ్జ్ అంతా కూడా సెక్యులర్ గా గడిపేసి లాస్ట్కి వచ్చి మళ్ళీ ఎంబడి వచ్చి ఫస్ట్ బెంచ్ లో కూర్చొని మేము కూడా సేవకులమని ఈ సేవకులని దబాయించి ఈ సేవకులకు వాళ్ళకున్న అవసరాలను, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా పక్కకు పెడుతున్నారు అన్నమాట. సో ఈ డిఫరెన్షియేషన్ చేయాల్సిన అవసరం కూడా కాన్ఫరెన్స్ ఉన్నది. వీ నీడ్ టు రికగ్నైజ్ ద రియల్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు ఎక్విప్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. అట్లా చేయకుండా ఎవడు పడతాడు రెవరెండ్ అయి కూర్చొని నేను వాడు సమానమే అని కూర్చుంటున్నాను. సో ఈ బ్యాక్ డోర్ మెకానిజం ఉండదు. సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది, కానీ సేవ చేయాలంటే నువ్వు పుల్పిట్ మీదనే వచ్చి వాక్యం చెప్పుకుంటా నీతులు మాట్లాడడం అనేది అసలు దట్ ఈస్ నాట్ ద రియల్ కాల్ అనమాట. సో ఇది మెకానిజం. దీన్ని క్లియర్ గా డిస్టింక్షన్ చేయకపోతే ఇప్పుడు థియాలజీ ఎవరు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు వస్తున్నాడు, లాస్ట్కి వచ్చిన 20,000 పెడితే చాలు రెవరెండ్ కావచ్చు. ఇవాళ ఎంబడే ముందర డాక్టరేట్ రెవరెండ్ ఎన్ని తగిలించుకోవచ్చు. తబలాలు కొట్టేటోడు దేవుని సేవ సన్నిధిలో ఇన్ని రోజులు కొట్టింది, కానీ తబలాలు కొట్టేటోడు డాక్టరేట్లు ఇచ్చింది. ఇవాళ నవ్వుల పాలవుతుంది. సో వీ నీడ్ టు రికగ్నైజ్ ద రియల్ పీపుల్. వాళ్ళకు ఒకవేళ చెప్తున్నా వాళ్ళు పేదరికం ఉంటారు. యూజువల్లీ పాస్టర్స్ గా థియాలజీకి వచ్చిన వాళ్ళ వీక్ పాయింట్ చూసుకొని సంఘం అంతా కూడా వాళ్ళని బానిసలాగా తయారు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళని పోషిస్తున్నాం కదా అని ఈ సంఘం వాళ్ళ మీద హుకుమం చేస్తుంది. వాళ్ళు దేవుడు వాడి వాక్యం చెప్పనిగా లేదన్నమాట. ఏం చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందని తప్పకుండా అనుకూల బోధ చేయడం తప్ప కాన్ఫరెన్స్ లో ఏది నడుస్తుంది. బాబనోడు సచ్చినోనికి మాత్రం పుట్టినకు మాత్రం లాగా ఇయర్ మొత్తంలో లెంట్ డేస్ రాని ఒక టైప్ సేవలు, క్రిస్మస్ పోయి చచ్చిపోతే ఒకటి అన్ని చెప్తున్నా కొంచెం అబ్జర్వ్ చేయండి, నీకు అంతే రీసైకిల్ చేసి కొడతా ఉంది సంఘాలు. ఆత్మీయత రాకుండా అవుతుంది. సో ఈ మన సంఘాలు తప్పకుండా రివైవ్ కావాలంటే నిజమైన సేవకులకు ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకుండా ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. ఇదంతా కాన్ఫరెన్స్ సపోర్ట్ చేసినప్పుడు కాన్ఫరెన్స్కి లాయల్ ఉంటుంది. ఒక సంఘం సపోర్ట్ చేస్తే ఆ సంఘంలో ఎవడున్నాడు పెద్ద మనుషులు వాళ్ళందరూ ఈ పాస్టర్ వాళ్ళ ఎట్టేస్తారు విరాల్సి వస్తుంది. ఈయనకున్న పిలుపు వేరే, దేవుని ఆత్మ ఇచ్చి ఏం చెప్పబోనాడు చెప్పాడు. ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఏమంటే రేపు నాడు తిండి దొరకదు. సైతాన్ చేసే ఈ స్కీమ్ ని డిఫీట్ చేద్దాం మనం తప్పకుండా. సో అందుకని ఒక 2-3 days మనం ఏమంటారు ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు కదా, మేధో మదనం టైప్ లో చేసి ఉన్న మన సిస్టమ్ తోటి మిషనరీలు ఎంత బాగా చేసిందో మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఏం చేస్తే అవుతుంది,
ఏమేమి రాయాలి. ఎందుకంటే మన కాన్ఫరెన్స్ ఎంత భ్రష్టు పడుతుందంటే తాగుబోతులు కాన్ఫరెన్స్ లో కూర్చొని వెనుక చర్చ వెనుక తాగి వచ్చి కూర్చున్నంత ధైర్యం చేస్తుంది. రేపు ఇట్లే కంటిన్యూ అయితే పొగ తాగరాదు అని చర్చిలో కూడా రాయాల్సి వస్తుంది. అంత దరిద్ర స్థాయికి మెనోనైట్ కాన్ఫరెన్స్ పోతే కూడా మనం వండర్ కానక్కర్లేదు. అట్లా తయారవుతుంది. కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా డిసిప్లిన్ లేదు, కొంచెం కూడా అకౌంటబిలిటీ లేదు. ఎవరిని ఏమన్నా అన్నామంటే మళ్ళీ వాని వెంట ఎంత గ్రూప్ ఉన్నాయి, వానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో అని చూసి వాడిని ఏమంటలేదు. సో ఈ సెక్యులర్ ఓటింగ్ సిస్టమ్ కూడా మెనోనైట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి పోతుంది. దిస్ వీ హ్యావ్ టు డూ. అందరం కలిసి ఆలోచించి ఒక పాయింట్కి రావాలి. ఇది కంటిన్యూగా చేయడానికి మేము ఏమంటారు దాన్ని ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఇది నిర్ణయాలు కావు, ప్రపోజల్స్ పెట్టి దీన్ని రిఫైన్ చేయాలి, ఫైన్ ట్యూన్ చేయాలి, దీంట్లో కూడా లోటుపాటు చేయాలి, ఎవరెవరికి అకౌంటబుల్ ఉండాలి. ఇది చేసినప్పుడే మనము సామరస్యంగా దేవుని సేవ చేయగలుగుతాం. ఇట్లా స్పీడ్ లాక్ వేసినట్టు అనమాట. ఎంత ర్యాష్ డ్రైవర్ అయినా ఆ బస్సును అంతకంటే స్పీడ్లో తీసుకోలేడు, ఎక్కడ గుద్దలేడు. రేపు గవర్నింగ్ కౌన్సిల్లో ఎవడైనా ఎలక్ట్ కానీ ఎంత బద్మాష్ సిస్టంలోకి వచ్చినా కూడా సేవని, సేవకులని, ఎవాంజలిజంని నాశనం చేయకుండా సిస్టమ్ చేయలేకపోతే దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. పాతకాలంలో మన పెద్దలు వాళ్ళకు అప్పుడు సర్వైవల్ ఇష్యూ ఉండే కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయింది, మిషనరీస్ ఉండి చూసుకున్నారు. కానీ ఇప్పుడు మన కాన్ఫరెన్స్ ఓపెన్ గా ఆర్ఫన్ లాగా ఉన్నది. మనం కాపాడుకుని దీన్ని సరిచేసి దీన్ని ఎక్సెల్ చేయాలన్నమాట. దేవునికి పనికి రావడానికి ఈ అంత్యకాలంలో మనం ఇది చేయకపోతే తప్పకుండా దేవునికి మనం చెప్పాల్సి వస్తుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ, ఈ లోక జ్ఞానము ఇవన్నీ తెలిసి మనం దీన్ని స్పిరిచువాలిటీకి కన్వర్ట్ చేయలేకపోతే తప్పకుండా మనం జవాబు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఆర్నాల్డ్ శారద చచ్చిపోయింది కానీ దిస్ ఈజ్ నో వేర్. ఈ టీము ఈ ట్రయాంగిల్ కూర్చొని బర్ముడా ట్రయాంగిల్ లాగా మెనోనైట్ మొత్తం ఇట్లా ముంచేస్తున్నారు అనమాట. అంటే ఈ భూతరత్నం రాయరత్నం అని రాసిన అప్పుడు వీడు మంచోడు అనుకున్నాం మేము. దిస్ ఫెలో కమ్స్, ఈ బుర్రకు దోచినప్పుడు వచ్చి కాన్ఫరెన్స్ లో యాక్టివ్ గా పనిచేస్తాడు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. వీని వెనుక మళ్ళీ లీడర్స్ లాగా జమ అవుతున్నారు కాన్ఫరెన్స్ లో. సో ఇట్లా ఎవడు పడతాడు వచ్చి వాడికి ఇట్లా నక్క కూడా పెట్టినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి స్పిరిచువల్ గా ఏదో చేస్తాను, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఏదో ఈవెంట్స్ చేస్తానని కాన్ఫరెన్స్ లో ఇట్లా లేకుండానే అడ్వైజరీ బోర్డు ఉంటుంది. వాళ్ళు చేసినప్పుడే రావాలి. వాక్య ప్రకారం ఎవడు పడతాడు రాని తీసుకొని కూర్చోబెడితే ఇప్పుడు ఆ ఇక్బాల్ గాడు ఎవడు ఉన్నాడు చుట్టూ, వాళ్ళు అటువంటి భ్రష్టులు అందరూ తయారై చూసుకుంటారు. ఎవడు పడతాను తీసుకొచ్చి పెట్టి సిస్టమ్ లో పెడితే ఎట్లయితుంది? తీయడానికి ఏమన్నా దిద్దామంటే కోర్టుకు పోయినట్టు, కోర్టుకు పోతే 10 ఏళ్ళు నడుస్తుంది. అంతలోపల వీడు డ్యామేజ్ చేస్తా ఉంటారు. వాక్య ప్రకారం ఎవడు పడతానికి అధికారం ఇవ్వద్దు, వాళ్ళు కొంతకాలం పరిశీలించాలని ఉన్నది. దాని ప్రకారం ఎవరు పోతారు? ఎవడు అనుకూలంగా ఉంటే ఎవడు రబ్బర్ స్టాంప్ లో ఏడ పని చేస్తే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. వీ హ్యావ్ టు ట్యాకిల్ దిస్. ఇది చేయాల్సిన నాలెడ్జ్ ఉన్నది, ఆపర్చునిటీ ఉన్నది, కానీ యూనిటీ లేదు. సో ఈ యూనిటీ కావాలి. కానీ బద్మాషులందరం తెచ్చి మనం అందరం ఒకటే అని అనకూడదు. తప్పకుండా కూడా భ్రష్టులు ఎవరో తెలియడానికి ప్రతి తరంలో భ్రష్టులు ఉన్నారు. మోషే కాను చూసుకో, నోహో కాను చూసుకో, ఎక్కడైనా ఉన్నారు. పౌలు కాడు ఉన్నారు, కోరహులు ఉన్నారు, దాతాను ఉన్నారు, దేమాలు ఉన్నారు. ఈ వీళ్ళందరూ ఉంటారు మన మధ్యలో. వాళ్ళతో యూనిటీ కావాలని మరి ఎవరు అనుకుని ప్రార్థన చేస్తే వేస్ట్ అయితే చెప్తున్నాం. మనం యూనైట్ కావాల్సింది కాన్ఫరెన్స్ స్ట్రెంథెన్ చేయడానికి కావాలి. ఇది పీటర్ విల్సన్ చచ్చిపోయిండు, కేవి పురుషోత్తమ్ హీఈస్ ఎ లర్నర్డ్ మ్యాన్, లివింగ్స్టన్ హీఈస్ ఎ డాక్టర్, పిఏ జాను పాస్టర్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఉన్నది, షెల్మను చదువుకున్నాడు. వీళ్ళందరూ బోనఫైడ్ మెనోనైట్స్. వీళ్ళందరూ కూడా బుద్ధి లేకుండా వీళ్ళు ఏది చెప్తే అది సైన్ పెట్టేసి కాన్ఫరెన్స్ ని ఇట్లా తూటు పైసా అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పాలి? చెప్పుదామంటే ఎవరు, ఏ ప్లాట్ఫామ్ ఉన్నది? వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలన్నా ఏమున్నది మెకానిజం అసలు మన కాన్ఫరెన్స్ లో ఇప్పుడు? దిస్ వీ హ్యావ్ టు ట్యాకిల్. అడ్హాక్ కమిటీగా మేము తమాషా చేస్తలేము. ఇవన్నీ చాలా విషయాలు ప్రపోజల్స్ ముందుకు వస్తాయి అన్నమాట. తర్వాత అడ్హాక్ కమిటీ చేసిన ఈవెంట్స్, తర్వాత ఏ ఈవెంట్ తోటి ఏం లెజిటిమేట్ బెనిఫిట్ జరగబోతుంది అవన్నీ కూడా తర్వాత, ఇప్పుడు ఈ రోజు కాదు కాబట్టి చెప్తలేము. ఇదన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. నేను ఇది కొంచెం జరపగలిగితే బాగుంటుంది. వీడు ఉన్నాడు కదా గొర్రెలు కాస్టోడు, ఈ గొర్రెలు ఉన్నవి, ఈడ పెద్ద బిల్డింగ్ ఉన్నది. కెన్ యూ సీ దిస్? ఇప్పుడు మన లీడర్షిప్ ఇట్లున్నది, గొర్రెల్లాగా ఉండొద్దు. ఏసయ్య కాపరి, ఏసయ్య కింద గొర్రెల్లాగా ఉండాలి. కానీ ఎవడో ఇటువంటి ఈ క్యారెక్టర్లెస్ ఫెలోస్ వస్తే వీరి కింద గొర్రెల్లాగా బతుకుతున్నా. ఇది నేను వనపర్తి పోయినప్పుడు తీసిన అన్నమాట పిక్చర్. ఇది
ఈ బిల్డింగ్ లో పోనీకే గొర్రెలకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఇట్లా గడ్డి వేసుకుంటే బతుకుంటారు. ఈ బిల్డింగ్ పడవబడ్డా కూడా ఏం చూడరు అనమాట. ఇట్లా గడ్డి తినుకుంటే బతుకుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ ఇట్నే ఉన్నారు. సో వీళ్ళకి గుర్తు ఉండడానికి ఇది పెట్టాలి. వీళ్ళ తెల్ల గొర్రెలు కూడా నిజం అంటే వీళ్ళు మంచిగా ఉంటారు. బయట ఏమి చెడు స్వభావం ఉండదు, ఏముండదు, కానీ వీళ్ళు పనికిరాలన్నమాట. సో ఇట్లా రకరకాల తిరుగుతున్నాయి. కొన్ని నల్ల గొర్రెలు కూడా అటు ఇటు తిరుగుతున్నాయి చూడండి. అట్లా కాన్ఫరెన్స్ లో రకరకాల గొర్రెలు ఉన్నాయి. కాపరి అని ఏసయ్య అనే కాపరిత్వం కిందకి రారు, కానీ వీళ్ళు ఇటువంటి పనికిమాలలో చుట్టుకుపోతారు. ఇక్కడ సైతాన్ వాడే 3 ఆయుధాలు ఏంటంటే వీళ్ళకు అధికారం ఇస్తారు, వీళ్ళ కులం పేరు మీద వస్తారు, ఇంకోటి వీళ్ళకు డబ్బు ఆశ చూపిస్తారు. ఈ 3 అన్నమాట. ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ దిక్కుమాలిన కుల వ్యవస్థ అన్నమాట. ఈ 3 పెట్టి కాన్ఫరెన్స్ నాశనం చేస్తున్నారు ఈ గొర్రెలు కలిసి. సో ఇది పోతుంది. మెననైట్ కాన్ఫరెన్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు గవర్నింగ్ కౌన్సిల్ చేసి అన్ని చర్చెస్ కలిస్తే, నేను ఇది ఐకామ్ వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇది ఐ కుడ్ గివ్ దెమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్. మనం ఇండియా ఇక్కడ ఉంది, ఇదేమో హెమిస్ఫియర్ ఈక్వేటర్ ఉంటుంది. ఇది గ్లోబ్ అనుకుంటే ఇది రౌండ్ అంతా గ్లోబ్ లాగా తీసుకుంటే గ్లోబ్ లో ఇది సగభాగం ఉంటుంది. దీని కింద ఉన్నదేమో మన సదరన్ హెమిస్ఫియర్, దీని పైన ఉన్నది నార్థన్ హెమిస్ఫియర్. ఇక్కడ యూరోప్, అమెరికా, కెనడా ఏమంటే ఇటంతా యూరోప్ ఉంటుంది, ఇటు రష్యా ఉంటుంది, ఇటు ఇక్కడ నుంచి మిషనరీస్ ఇక్కడ నుంచి దిగి ఇట్లా త్రూ చైనా ఇటు హిమాలయాస్ నుంచి వచ్చి కల్వకుర్తిలో మినిస్ట్రీ చేసింది మన దగ్గర. ఇక్కడ నుంచి సీదా వచ్చి నల్గొండలో ఫస్ట్ నల్గొండలో పెట్టింది. నేను ఆ బిల్డింగ్ మీద ఫోటో కూడా దీని దొరకలేదు, కానీ ఇప్పుడు కూడా నల్గొండలో ఉన్నది మిషనరీని ఫస్ట్ అసలు ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ అనేది మెనోసైమన్ మొదలుపెట్టి స్టార్ట్ చేసిన అవుట్ రీచ్ డైరెక్ట్ వచ్చి కలిసింది నల్గొండలో. తర్వాత మిగతా స్టార్ట్ అయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అసెట్స్ మెననైట్ వాళ్ళు ఎక్కడ కూడా మిషన్ గొడవలు కొనలేదు అనమాట ఇంతవరకు. వరల్డ్ వైడ్ ఎవరికి కూడా ఇంత రిచ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ లేదన్నమాట. మన దగ్గర ఉన్న అసెట్స్ వాల్యూ తీస్తే ఇప్పుడు దేవుని దయ వల్ల తెలంగాణ రావడము, డిస్ట్రిక్ట్స్ కావడము, ఉన్న అసెట్స్ ఒక్కొక్కటి 400 రెట్లు పెరగడము, దేవుడు మనతోటి ఎన్ని పనులు చేద్దాం అనుకుంటూ ఎంత క్లియర్ ఇండికేషన్స్ ఇస్తున్నా కూడా మనం ఇంకా ఆశలు అమ్ముకొని ఎట్లుండదు, వాటిని ఆపడానికి ఆసక్తి పెట్టాలి మనం. సో దీంతో తప్పకుండా సేవ చేయడానికి దేవుడు ఇటువంటి డెవలప్మెంట్ చేస్తున్నాడు. మనతోటి కాని పనులని దేవుడు చేసి పెడుతున్నాడు. మనం చేయాల్సినవి తప్పకుండా చేయాలి కలిసి. ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోవచ్చు. నాకు తెలిసి ఇరాన్ లో కూడా ఉన్నారు సేవ. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐ నో సమ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ కండిషన్స్ లో ఇక్కడ పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇక్కడ థాయిలాండ్, ఇదంతా కూడా మనం ఒక 40 దేశాలు ఉన్నాయన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న 40 దేశాలు. ఇక్కడ నుంచి మనం కొడితే ఆఫ్రికాకు పోవచ్చు. ఆఫ్రికాలో మనం చెప్తే ఈజీగా సేవ జరుగుతుంది. ఇక్కడ మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఇండియన్స్ కి యాక్సెసిబుల్ ఉన్నది. తెల్లోడు వస్తే మొత్తం ఇప్పుడు ఇస్లామిక్ ఫండమెంటలిజం ఎక్కువై ఇక్కడ సేవ చేయాలంటే మనమే చేయాలి. ఇక్కడ నుంచి తెల్లోడు డబ్బు వచ్చినా ప్రాబ్లమే. ఇక్కడ నుంచి మనం డెవలప్ చేసుకొని ఇక్కడ నుంచి పంపడం ఈజీ అనమాట. ఐ వాజ్ టాకింగ్ విత్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. వరల్డ్ హెడ్ క్వార్టర్స్ తప్పకుండా ఇండియా కాబోతుంది. నెక్స్ట్ 5-10 years ఏసఐ రాకడ లోపల భయంకరంగా 30-40 దేశాలకు సేవ చేయడానికి కేంద్రం కాబోతుంది. అందుకే 100 సంవత్సరాల క్రితం మాకు అవసరం లేకుండా, మీకు అవసరం లేకుండా దేవుడు ఇన్ని అసెట్స్ కొనిపించిందని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందర ప్రజెంటేషన్ చేసిన. ఆర్నాడు చెడ్డోడు, వాడి పనికి మనవాడు, ఇటువంటి తిక్క సబ్జెక్టు ఎప్పుడు మాట్లాడము. ఇది మన ఇల్లు మనం సరి చేసుకోవాలి. మనలో ఉన్న స్వార్థపరులు అడ్డం వస్తుంది, అది ప్రాబ్లం. ఈ సేవ చేయడానికి కావాల్సిన మనం ఇప్పుడు మక్తల్లో మేము ప్రొటెక్ట్ చేసిన ఉంది కదా, ఇది చూడండి. దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు బిల్డ్. అడ్హాక్ కమిటీ హైకోర్టులో పోయి మేము కేసు వేసి స్టే తీసుకొచ్చినాము. ఇప్పుడు ఉన్న ఈ షాప్స్ ఉన్నాయి కదా, ఇట్లా 300 షాప్స్ కట్టడానికి ఫ్రంటేజ్ దగ్గర 600 నుంచి 700 మీటర్లు, మోర్ దెన్ 1/2 kilometer. ఇది రాయచూర్ రోడ్ హైవే, ఇది వీడియో కూడా ఉన్నది. ఇది ఆర్నాడు రోడ్ ఫేసింగ్ అంతా ఎవరికి అమ్మి పడేసిండు. వానికి 3 లక్షలకు 10 లక్షలకు ఎంత తీసుకుంటాం కానీ అమ్మి పడేసిండు. దాన్ని హైకోర్టు నుంచి స్టే తెచ్చినాం. ఈ రోడ్ ఉంది కదా, ఇది మనము మామూలుగా ఇప్పుడు ఎక్కువ పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఈ రోడ్ ఎంబడి ఒక గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా మనం షాపింగ్ సెంటర్స్ లాగా చేసినా కూడా ఒక 1200 మంది సేవకులకు సపోర్ట్ చేసే పొటెన్షియల్ ఈ మక్తల్లో ఒకటే ప్లేస్ ఉంది.
గువ్వలపల్లి కాదు, గువ్వలపల్లి 66 ఎకరాలు ఉన్నది. అది బిల్లింగ్టన్ మిషనరీ వాళ్ళు మనకు ఇచ్చిన భూమి, అది కాన్ఫరెన్స్కి ఇచ్చిండు. ఇది ఓన్లీ మక్తల్లో ఉన్న ప్రాపర్టీని దీన్ని కరెక్ట్ ట్యాకిల్ చేస్తే దిస్ ఈస్ ద మినిస్ట్రీ వీ కెన్ డూ. దీంట్లో కనీసం ఒక 200 మంది మన వేరే దేశాలకు మిషనరీలు పంపేంత కెపాసిటీ ఉంది. ఇన్ని చేయగలిగిన నెట్వర్క్ ఒక వీ నీడ్ టు హ్యావ్ ఏ హబ్ ఆఫ్ యాక్టివిటీ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి, దీన్ని బడ్జెటింగ్ ఎట్లా చేయాలి, ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎట్లా చేయాల్సి వస్తుంది, దీనికి కావాల్సిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మన కాన్ఫరెన్స్ ఉన్న వాళ్ళందరూ ఎవరు పడతారో ఎట్లా బుక్న వాళ్ళకి తేవాలి. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షి సీదా కాన్ఫరెన్స్ మిషన్ ఓరియంటెడ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాడు మంచోడు కాకుంటే ఇవన్నీ మళ్ళీ నష్టం అవుతుంది. సో ఈ ఎథికల్ లీడర్షిప్ అన్ని ఏరియాస్ లో ఉండాలని మనం అక్యుములేట్ చేయడానికి మనం ముందు ప్లాన్ చేసుకోవాల్సింది. ఇది నేను వనపర్తి మిషన్ బంగ్లాలో అప్పుడు అహ్మదాబాద్ చెప్పి ఇలా చూసి గొర్రెలు అవి ఒక ముస్లిం మదర్సాకు మొత్తం లీజ్కి ఇద్దామని పెట్టింది. ఇస్తే పక్కనే మన చర్చ్ ఉంటుంది, ఇక్కడ నమాజులు చేసుకుంటే పిల్లలకు ట్రైనింగ్, వాళ్ళ థియాలజికల్ ట్రైనింగ్ సెంటర్ అవుతుంది. సో దాన్ని తీవ్రంగా ఆపినాము. అప్పుడు మాతో కలిసి వాళ్ళందరూ ఇప్పుడు మన భూములమ్మే భ్రష్టులతో తిరుగుతున్నారు, మళ్ళీ దానికి ఏదో కలరింగ్ తీసుకుంటున్నారు. ఈ పిక్చర్ చదవండి. దిస్ ఈజ్ నాకు అక్కడ కూర్చుంటే మొత్తం ఈ గోడల మీద మొత్తం ఇష్టం రాసేసి చెడగొట్టేసి ఎవరికి ఉండకుండా చేసినాక ఇక్కడ నుంచి నేను నా కెమెరా పెట్టుకొని చూస్తున్నా మొబైల్. దేవుని ఆత్మ ద్వారా ఇది దిస్ ఈస్ హౌ ఐ కుడ్ సీ సంథింగ్. ఇట్స్ ఆల్ ఓవర్, ఎవ్రీథింగ్ ఈస్ డెడ్ వుడ్. ఈ చెట్టు ఎండిపోయిన చెట్టు ఉంది కదా, ఇది కనిపిస్తుంది ఫస్ట్. సో కాన్ఫరెన్స్ చాలా మంది దీని మీదనే దృష్టి పెట్టారు. అయిపోయింది, ఆర్నల్ గాడు ఒక్కడే, వాడి ఫ్యామిలీ తప్ప ఎవరు పని చేయరు, ఇక వాళ్ళు లేరు, మనం ఏదో చూసుకుంటే చాలు, మనకి ఇచ్చిన పొజిషన్ చర్చిలో పర్పస్ చూసుకుంటే చాలు. వాళ్ళంతా ఈ చెట్టు కింద బతుకుతున్నారు. అయిపోయింది, ఇక ఏం లేదు, ఇక కాన్ఫరెన్స్ ఇట్లా మంచి కాదు, దీంతో ఏం అయ్యేది లేదు, ఉన్నకాడ మనం మంచిలో ఉందాం అట్లా సంఘానికి బతుకుతున్నారు. బట్ వీ సీ ద కవెనెంట్, వి సీ ద గ్రీన్ ఫ్యూచర్ అని దీని వెనుక ఉన్న చెట్టును చూస్తున్నాం. ఇప్పుడు జనరేషన్లో ఉన్న మనం అందరం కూడా దీన్ని చూద్దాము. ఇది సరి అయిపోయి మళ్ళీ ఇట్లా తయారవుతుంది అనమాట. వ్యూ ఫ్రమ్ వనపర్తి మిషన్ బంగ్లా. ఇది చూసినప్పుడు దేవుడు ఇట్లా మాట్లాడాడు. తెలివి తక్కువ ఎవడేమని అనుకొని మీరు ముందుకు పోండి, నేను సహాయం చేస్తాను. దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు పోతాం. ఆ వాగ్దానమే కవెనెంట్ అనమాట. ఈ వాగ్దానాన్ని బట్టే మోషే నడిచిండు, మన విశ్వాసాలందరూ నడిచిండు. ఈ వాగ్దానాన్ని బట్టి పౌరుని సంఘాలు కట్టిండు. ఈ వాగ్దానాన్ని బట్టి పోవడమే విశ్వాసాన్ని కాపాడుకుంటాం. పౌలు లాస్ట్ కు డిపార్ట్ చేసేటప్పుడు ఒక లెటర్ పౌలు అంటాడు కదా, నా పరుగు కడముట్టించింది అని లాస్ట్ ఒకటే స్టేట్మెంట్ ఇస్తాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. నేను ఇన్ని సంఘాలు కట్టినా, ఇన్ని లెటర్లు రాసినా, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంతమందిని బాప్తిస్మాలు ఇచ్చిన, ఇవన్నీ చెప్పలేదు పౌలు. ఐ కెప్ట్ మై ఫెయిత్ అన్నమాట. కీపింగ్ అవర్ ఫెయిత్ అంటే దేవుని కోసం పని చేయడం, దేవుని కొరకు వర్కబుల్ గా పనిచేయడమే ఫెయిత్ నిలబెట్టుకోవడం. ఏదో విశ్వాసం ఉంది, నమ్మకం ఉందని చెప్పి ఇదనమాట. మనం కొట్లాడేటోళ్ళు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. నమ్మకం, విశ్వాసము, దేవుని నాలెడ్జ్, థియాలజీ చోళలకి వెళ్ళి ఆడుకుంటే వీళ్ళే అనమాట. వీళ్ళకు మన విశ్వాసం వాళ్ళతోటి నడుస్తుంది ఫైట్ కాన్ఫరెన్స్. సో ఇండివిజువల్స్ ని మనం తిడుతున్నాం అంటే వాళ్ళని తిడుతున్నాం. అసలు సైతాన్ ద్వారా వాళ్ళు రాంగ్ సైడ్ ఉన్నారు, వాళ్ళని అంటున్నాం. ఇప్పటికైనా మార్చుకొని సరి అయితే ఫస్ట్ మనం బైబిల్ కాలేజీ సరి చేసుకున్నాం. దీనికి సంబంధించిన థియాలజీస్ అందరినీ ఒక తాటికి తేవాల్సిన అవసరం ఉంది. పెద్దోళ్ళు ప్లస్ సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం హ్యాండిల్ చేద్దాం వాళ్ళని. ఓకే, యాక్షన్ వర్సెస్ ఫెయిత్, యాక్షనబుల్ ఫెయిత్ అనమాట. ఇది కావాలి మనం, ప్రాక్టికల్ ఫెయిత్ కావాలన్నమాట. ఉత్తనే కాన్సెప్ట్లలో లేకపోతే డాక్ట్రినల్ ఫెయిత్ కావాల్సింది. ఆ విశ్వాసానికి యాక్షన్ చేయగలిగే అంత పొటెన్షియల్ ఉన్నదే నిజమైన విశ్వాసం. ఇది కాకుంటే మాత్రం అన్ని సబ్జెక్టులు థియాలజీ, ఫిలాసఫీ చెప్పిన లాగా, బ్యాథ్స్, బాటనీ, జువాలజీ చెప్పిన లాగా ఇది కూడా మనం బైబిల్లో నాలెడ్జ్ ఉంటుంది, చాలా వరకు ప్రసంగాలు చేయగలుగుతాం. కానీ మన విశ్వాసాన్ని క్రియారూపకం దార్చలేము అనమాట. ఆ విశ్వాసం వేస్ట్, మృతం అని బైబిల్ ఉంటుంది. యాక్షనబుల్ ఫెయిత్ తోటే ఫెయిత్ ఇన్ యాక్షన్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎట్లా చేస్తున్నాం అంటే ఇదన్నమాట. దిస్ ఈస్ ద గైడింగ్ ఫోర్స్ విత్ విచ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 10 to 12 years. నేను ఇది పెట్టుకునే మొదలు పెట్టాను. దేవరకొండలో అయినా కూడా ఎక్కడైనా కూడా ఎంత భ్రష్టులు, ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నా, భూతరత్నం గాడు, జాన్ వెస్లీ, అవన్నీ చెప్పలేము ఇప్పుడు పబ్లిక్ లా.
అయినా ఈ భ్రష్టులని ఎందుకు తట్టుకుంటున్నాం అంటే ఇదన్నమాట. మేము మెలకువగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉన్నాము, పౌరుషంతో ఉన్నాము, బలంతో ఉన్నాము, కానీ ప్రతి పని కూడా ప్రేమతో చేస్తున్నాము. ఈ బద్మాషులందరూ ఎప్పుడు దేవా నరకంలో పోకుండా ఎట్లా సరిచేయని వీళ్ళ కోసం ప్రేమతోటి చేస్తున్నాం అన్నమాట. అందుకని ఇంతవరకు ఎవరిని కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, పర్సనల్గా ఇండివిజువల్గా పోయి ఇంటి మీద గొడవ చేస్తూ ఇటువంటి ఏది చేసినా కూడా పాలసీ వైజ్ వాళ్ళు సిస్టంలో వచ్చి రాను ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ పేరు ఎత్తడం తప్ప అంతకంటే ఎక్కువ ఏం చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ హౌ వీఆర్ బీన్ డూయింగ్. ఇది పాసిబుల్ ఎట్లయితుంది అనేది ఇప్పుడు చెప్పను, కానీ ఇది చూడండి, మిషనరీస్ మన దగ్గర ఎంత ల్యాండ్ అక్వైర్ చేసిందో ఆ కాన్సెప్ట్ అనమాట. ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్లో ప్రతి వారంలో 1 గంట దేవుని పైన ప్రతిష్ఠించి ఆ గంటల వాళ్ళు సంపాదించింది తీసి అట్లా సంవత్సరానికి 4 గంటల పక్కకు పెడితే ఒక సేవకుడు బతుకుతాడు అన్నమాట. సేవకుని మనం పోషించవచ్చు. దట్ ఈస్ ద పొటెన్షియల్ వీ హ్యావ్. ఒక ఆదివారం మనం తినే తిండి కానీ, అసలు ఒక 30,000 నుంచి 50,000 సంపాదించేటువంటి ప్రతి ఒక్కడు ఈజీగా ఒక 50, 500, 1000 రూపాయలు సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇది మేము కాన్సెప్ట్ మేము ప్రమోట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఈ భూములు అమ్ముకునే దుష్టుల గ్యాంగ్ ఉన్నారు కదా, వీళ్ళ ప్రమోట్ చేసే రూమర్ మాంగర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ మన సహోదరులు కానీ బుద్ధి లేకుండా వీళ్ళు బేస్లెస్గా హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారు, దేడిది మా జ్ఞానం అంటారు హైదరాబాద్. సో మిడిమిడి జ్ఞానంతో సగం తెలివి తెలుసుకొని ఏది పడుతుంది రూమర్స్ చేస్తా పోతున్నారు వాళ్ళు. హోలీ అవర్ ఒకటి ఇంపార్టెంట్, కమ్యూనియన్ కూడా ఇంపార్టెంట్. మనం సహోదరులు కలిసి ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు బి యునైటెడ్. ప్రార్థనలు కలిసినోడే సంఘంలో కలవగలుగుతాడు. ప్రార్థనలు లేకుంటే వాడు బిర్యానీ కాడ కలుస్తాడు తప్ప వేరే కాడ కలవడు. భ్రష్టులందరూ కూడా అట్లనే తయారయ్యారు. సో ప్రార్థన పరులు, దేవుని భయం ఉన్నోళ్ళు, సేవాసక్తి, ఆత్మల సంపాదన ఆసక్తి ఉన్న అందరూ వస్తే మనము ఈ సంవత్సరము మన కాన్ఫిడెన్స్ని క్లెయిమ్ చేసుకుంటాం మళ్ళా. లేకుంటే తప్పకుండా ఇంకా 5 ఏళ్ళైనా కొట్లాడతాం. ఈ భ్రష్టులందరూ చచ్చిపోతారు. ఎట్లా ముసలోళ్ళు అయ్యారు, వీళ్ళు చచ్చిపోయినాకన్నా సేవ చేస్తాం. కానీ ఈ 5 ఏళ్ళల్లో రేపు దేవుని రాకడం ముందు ఏం చేసిందంటే మనం ఏం చెప్పలేము. సో ఎవ్రీ డే కౌంట్స్. మన అసెట్స్ అట్లా ఎంటీగా ఉండడం వల్ల మనకు నష్టం అవుతుంది, వాటికి రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ గమనించి మన ఫ్యూచరిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అందరం ప్రార్థన చేసి దీంట్లో పాల్గొనాలి. ముందు మేము చేయబోయే యాక్టివిటీస్ని చర్చ్ పాలిటిక్స్ పక్కకు పెట్టి మనం తప్పకుండా కలిసి చేద్దాము. అగైన్ ఐఎమ్ కమింగ్ ఇన్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాగానే 1 hour కంటే 1 hour 20 minutes అట్లా పట్టింది. సరే, ఇది కంక్లూడ్ చేస్తాము. తర్వాత 1 week ఈ వారంలో జరిగిన వాస్తవాలు, కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా వీలైనంత వరకు రికార్డ్ చేసినాము. అవన్నీ కూడా మన కాన్ఫరెన్స్ లో సర్క్యులేట్ చేస్తాము. మీరు కూడా స్వార్థంగా అనుకోకుండా కొంతమందికి హార్ట్స్ లాంగ్వేజ్ వాడినా కూడా మనం వీళ్ళ ఇప్పుడు మేము తిడుతున్నాం కదా, వీళ్ళ తిట్టే ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి వీళ్ళని కాళ్ళు కడగడానికి మాకేం అభ్యంతరం. నేను పబ్లిక్ లో చెప్తున్నా, ప్రాక్టికల్ గా ఖచ్చితంగా చెప్తున్నా. ఎంత బద్మాష్, ఎంత భయంకరమైన వీళ్ళనైనా కూడా తప్పకుండా దేవుని బట్టి తగ్గించుకొని చేయగలం. కానీ దేవునికి వ్యతిరేకంగా పోతుంది కాబట్టి వీళ్ళని సహించేది లేదు. సో వీఆర్ నాట్ టేకింగ్ దిస్ యాజ్ పర్సనల్, బట్ దిస్ ఈస్ ఇష్యూ బేస్డ్ యాక్టివిటీ కాబట్టి అందరు గ్రహించాలి. కొంచెం షార్ప్గా చెప్పకపోతే ఇది ఎక్కతలేదు అనమాట. ఇప్పుడు యుద్ధంలో ఉన్నోడు యుద్ధంలో చేయాలి. ఇక్కడ యుద్ధంలో కూర్చుంటే బయట మెట్ట వేదాంతాలు కూర్చొని నీతులు మాట్లాడటం మన కాన్ఫరెన్స్ లో ఉండదు చాలా మంది. అట్లా మాట్లాడడం ఈజీ అనమాట. యూ కెనాట్, ఇటువంటి వాళ్ళని ఆపడానికి లీగల్ గా పోవాలి, గ్రూప్ గా తిరగాల్సి వస్తుంది. ఏ విధంగా చేసి దీన్ని ఆపుతా వస్తున్నాం. తప్పకుండా షాద్నగర్ కూడా మన షాద్నగర్ కాన్ఫరెన్స్ సోల్డ్ అవుట్ కదా. షాద్నగర్ కలవకుర్తి నుంచి కూడా కాన్ఫరెన్స్ కి కార్పస్ ఫండ్ కనీసం 8 కోట్ల దాకా వచ్చే లీగల్ ప్రొవిజన్ ఉన్నది మనకు. ఈ భ్రష్టులను పక్కకు పెట్టినాక తప్పకుండా చేస్తాం. అది షాద్నగర్ లో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మళ్ళీ తెచ్చిస్తారు అనమాట. మేము ఇన్ని గజాలలో కట్టుకున్నాము, మాది కూల కొట్టకుండా ఉండాలంటే గజానికి ఇంత ఇస్తామని తెచ్చి ఇచ్చే రోజులు కూడా వస్తాయి. సో ఏ మిషనరీ దేవునికి సంబంధించిన ఏ భూమి నుంచి కూడా ఒక రెవెన్యూ లాస్ కాకుండా చేయగలము. ఇవన్నీ కూడా మనము కాన్ఫరెన్స్ లో రివైవ్ అయినప్పుడే వీలవుతుంది. కాబట్టి దేవుడు ఇంత టైం తీసుకున్నాడు, ఓపికతోటి ముందుకు పోవాలన్నమాట. ఓపిక, ఓర్పు ఇవన్నీ చాలా దేవుని నడుపుకొని తీసుకొని చేస్తున్నాం ఇవన్నీ.
ఎందుకంటే ఈ ట్రావెల్ చేసే ఈ జర్నీలో దేవునికి వ్యతిరేకులు, తర్వాత నామకార్థులు, తర్వాత మన విశ్వాస ఘాతకులు, అంత్య దినములలో పౌలు రాసిండు కదా, తిమోతికి రాసిన దాంట్లో ఉంటది కదా, అపహాసకులు, మనుషులు, స్వార్థప్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, మూర్ఖులు, గర్వాంధులు, అవిధేయులు, కృతజ్ఞత లేని భాషలు, వీళ్ళందరూ గుర్తుపట్టాం అన్నమాట. అందరిని ఎలిమినేట్ చేసుకుంటే దేవుడు వస్తా ఉండు. ఇప్పుడు నిజంగా సేవ చేయాలని కాన్ఫరెన్స్ పట్ల భయం, భక్తి ఉంది. నిజమైన మెనోనైట్స్ ఎవరో కూడా వాళ్ళందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. ప్రతి ఒక్కరి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. వీడు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడు వస్తున్నాడు, వీడు ఎందుకు వస్తున్నాడు. కొన్నిసార్లు వీడు సెలెక్టివ్గా బిహేవ్ చేస్తున్నాడు, కొన్నిసార్లు ఏమో మంచిగా నీట్గా తయారై వస్తుంది, కొన్నిసార్లు ఏమో కరెక్ట్ టైంలో వెనక పోయి కూర్చుంటుంటాడు. ఎవ్రీథింగ్ మేము అబ్జర్వ్ చేస్తున్నాము. రేపు అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు ఎవరిని తక్కువ చేయం, కానీ వీనో ఎవడు యోగ్యుడు, ఎవడు ఎటువంటి పనులు చేయగలడు, ఎవడు వేషధారి ఉన్నాడు, ఎవడు అవకాశవాది ఉన్నాడు, ఎవడు పనికిమాలిన రెవరెండ్ ఉన్నాడు, ఎవడు నిజంగా రెవరెండ్ ఉన్నా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు జస్ట్ ఎక్విప్ ఎవ్రీబడి అనమాట. తప్పకుండా ఇదంతా మేము ఏదో జడ్జిమెంటల్గా చేస్తున్నాము. మమ్మల్ని మేము కూడా పరీక్ష చేసుకుంటూనే పోతున్నాం. దీనికే ఎవరైనా తప్పులు ఉన్నాయని చెప్పుదామని రండి నా బాబు చేద్దామంటే ఎవరు రారని ప్లాట్ఫామ్ పెట్టి ఓపెన్ లెటర్ రాస్తే కూడా వచ్చి కూర్చుంటారు. ఇట్లా కూర్చోకుండా చౌరాస్తాల మీద లేదా మీటింగ్ల మధ్య లేచి నాకు ఆ లెక్క కావాలని అడుగుతున్నారు. తిరిగి తక్కువ ఈడియట్స్. ఒక పద్ధతి లేకుండా బతికేటోళ్ళు వీళ్ళు వచ్చి వీడు ఏడవచ్చుంటే అడవికి లెక్కలు చెప్పుకుంటూ తిరగాలని అనుకుంటున్నారు. ఒక సిస్టమేటిక్ పద్ధతి కూర్చొని చెప్దామంటే ఎవరు రారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక్కడ కంక్లూడ్ చేస్తాను. చేయకముందు ఒక 2 అనౌన్స్మెంట్స్ ఉన్నవి. ఈ బైబిల్ ఛాలెంజ్ క్విజ్ ఉన్నది కదా, దాని గురించి రేపు మన గ్రూప్స్ అంతా ప్రమోట్ చేస్తాము. మీ సంఘాలలో కూడా అనౌన్స్ చేసుకోండి. ఇది ఆ గీసీ అని మెరినెట్ కాన్ఫరెన్స్ లో ఉన్న పాలిటిక్స్ ఈ డిస్టర్బెన్సెస్ కి సంబంధం లేకుండా చేస్తున్నాం కాబట్టి అందరూ ముందుకు రండి. తప్పకుండా మనము స్పిరిచువల్ గా డెవలప్ కావాలంటే ఇటువంటి ఎంకరేజ్ చేయడం అవసరం. జూనియర్స్ అండ్ ఓపెన్ గా సీనియర్స్ అందరికి కూడా ఉన్నది కాబట్టి అది ఆ సిస్టర్స్ ఎవరెవరు వాళ్ళు ప్లాన్ చేసుకున్నాక మీరు కొంచెం దాన్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఇప్పుడు ప్రాపర్టీ ప్రొటెక్షన్ లో ఎన్నో విధాలుగా సహకరిస్తున్నారు. మన కమిటీస్ కూడా ఒక పెద్దన్న లాగా మనకు మైకల్ మనోహర్ అన్న ఉన్నాడు. ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ, మిషన్ ప్రాపర్టీస్ అన్నిటి కూడా చైర్పర్సన్ గా అన్న ఎన్నో విధాలుగా సహకరిస్తుంది. అన్న కూడా 2 మాటలు చెప్పినాక మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 వీక్ సర్క్యులేట్ అయినాక వీ విల్ హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్. ఆ డేట్ కూడా మీకు ఇస్తాం. మళ్ళీ అప్పుడు వీళ్ళంత మందికి స్ప్రెడ్ చేసినాక వీళ్ళంత మంది జాయిన్ అయినప్పుడు కనీసం 300 మంది జాయిన్ కావడానికి కూడా ఫెసిలిటీ ఉంటట్టు నేను జూమ్ దాంట్లో ప్లాన్ చేస్తాను. ఇప్పుడు మోర్ దెన్ 70-80 కంటే ఎక్కువ మంది అలో చేయడానికి లేదన్నమాట. సో మేము కూడా ఎక్కువ తక్కువ కంపెయిన్ చేయకుండా మనకు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎందుకు వస్తే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఆపుతా ఉన్నాం. సో నెక్స్ట్ ఓపెన్ మీటింగ్ పెట్టినప్పుడు వీ కెన్ అకామిడేట్ మోర్ పీపుల్. అట్లా చేస్తాము. ఇంటరాక్టివ్ ఉంటుంది కాబట్టి మీకున్న డౌట్స్ అని కూడా ఈ వారం రోజుల్లో పంపండి. మా మీద ఏమైనా కోపాలు ఉన్నా, మా మీద డౌట్స్ ఉన్నా, మా మీద క్వశ్చన్ ఉన్నా అవన్నీ కూడా అన్నిటికీ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మైకల్ మనోహర్ అన్న కానీ అన్మ్యూట్ యువర్ సిస్టమ్. మీరు మీ మనసులో చెప్పండి. తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చేస్తారంటే మన ఎమర్జింగ్ యూత్ లీడర్ ఉన్నాడు Boaz. I would want you to close this session with your prayer. Uday Ranjan Boaz అని శంషాబాద్ పెనియల్ చర్చ్ ఉన్నాడు. మన ఎమర్జింగ్ యూత్ లీడర్, ప్రామిసింగ్ అడ్వకేట్, యథార్థవంతుడు, చాలా నాకు వెరీ డియర్ టు మీ. తమ్ముడు చాలా విషయాలలో కూడా సలహాలు ఇస్తున్నాడు. మైకల్ మనోహర్ అన్న మీరు షేర్ చేసుకున్నాక ఉదయ్ రంజన్ బోయజ్ మీరు క్లోజింగ్ ప్రేయర్ ఆఫర్ చేయండి. తర్వాత బెనిడిక్షన్ ఎవరు అంటే రెవరెండ్ సుందర్ పాల్ మన అడ్హాక్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. రెవరెండ్ సుందర్ పాల్ గారు మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది చెప్తా నేను. మైకల్ అన్న ద టైమ్ ఈజ్ యువర్స్ నౌ. Michael Manohar, we can't hear you. Michael, unmute చేసుకోండి. Yeah. Okay. Is it yeah, clear. Okay. ఈ యొక్క జూమ్ యాప్ లో
పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా గంధం పాల్ గారు అన్ని ఎలాబొరేట్గా అన్ని నరేషన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత మాట్లాడడానికి ఏమి లేదు, కానీ నాకు మాట్లాడమని చెప్పాడు. ఎనీవే, ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ చేసే పనులు ఎంత బాధ్యతాయుతంగా చేస్తున్నామో, ఎంత భారభరితంగా ఉంటున్నావో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాటికి మాత్రమే తెలుస్తుంది. అనేక విధాలుగా మానసికమైన వేదనలకు అనేకులు గురి చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎటువంటి పరిస్థితిలో మేము ఎదుర్కొన్నామో, ఎన్ని కేసెస్ వేయడానికి డబ్బు లేకుండా పరిస్థితిలో ఎవరెవరు వ్యక్తిగతంగా కూడా ఆ అమౌంట్ తీసుకొని, అంటే లోన్ లెక్క తీసుకొని కూడా ఆ విధంగా కేసులు వేయబడిన పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత చర్చెస్ సపోర్ట్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ఐ థ్యాంక్ ఆల్ ది చర్చెస్ హూ హావ్ సపోర్టెడ్ ఇన్ దిస్ కాజ్. తర్వాత ఒక వ్యవస్థను, ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత కష్టపరితమైన పనో అందరికీ తెలుసు. అయితే ఆ యొక్క వ్యవస్థ కూలిపోయినప్పుడు తిరిగి కట్టాలంటే ఇంకా చాలా కష్టతరమైన పని. ఒక ఇల్లు కట్టాలంటే కష్టమే, కానీ ఉన్న ఇల్లును కూలిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దాని రబ్బులంతా తీసుకొని మళ్ళీ తిరిగి రీస్ట్రక్చర్ చేయడం చాలా కష్టమైన పని. ఆ పని చేసడానికి ఇంకాను ఆటంకాలు కలుగ చేస్తున్న వ్యక్తులు, సహోదరులు ఉన్నప్పుడు కూడా అది ఇంకా భరింపరాని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ కానీ, అడ్హాక్ కమిటీ కానీ, ఇట్స్ గోయింగ్ టు ద ట్రాన్సిషన్. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మేము ఎటువంటి నిరాశకు గురవకుండా ఇది దేవుని కార్యమని ముందుకు సాగుతున్నాం. తప్పనిసరిగా దేవుని అనుగ్రహాన్ని బట్టి, దేవుని కరుణ వాత్సల్యతను బట్టి, ఆయన కరుణాహస్తం తోడుంటే తప్పనిసరిగా మనం అనుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కొక్కరు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతూ, ఇదిగో ఇది ఒక బృహత్పర కార్యము, ఇదిగో ఇప్పుడు మేము చేయకపోతే మేము దీనికి అన్యాయం చేసిన వారు తమన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కాబట్టి దీనికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అన్ని సంఘాల్లో ప్రార్థిస్తున్నారు. అయితే మనం సపోర్ట్ కూడా మనం చేయుతో కూడా నీయవలసిన బాధ్యత ఉన్నది. మన కాన్ఫరెన్స్ లో ఎంతో మంది ఉన్నారు. గాడ్ హ్యాస్ అందరినీ బ్లెస్ చేసేందుకు అందరూ ఉద్యోగస్తులు ఉంటున్నారు. మంచి ఉద్యోగస్తులు వచ్చేసి రిటైర్ అయ్యి పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక చిన్న కానుకగా దయచేసి ఒక 500 రూపీస్ పర్ మంత్ దీన్ని మీరు కేటాయిస్తే ఇక మన తినే ఆహారంలో నుంచి కొంచెం ఇతరులకు పెడుతున్నామన్న ఆ సంతోషం మనలో వస్తుంది. కాన్ఫరెన్స్ కొరకు ఇస్తున్నాం కాబట్టి వీ మస్ట్ హ్యావ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కాన్ఫరెన్స్ డెవలప్మెంట్. కాబట్టి పాస్టర్ల యొక్క పరిస్థితులను బట్టి కూడా చూస్తే, బైబిల్ కాలేజ్ యొక్క పరిస్థితిని చూస్తే ఇక ఎటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీరందరినీ మనం పోషించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి దయచేసి ఈ యొక్క మీ చేయుతనివ్వండి. ప్రతి దానికి మేము బాధ్యులం ఉన్నాం. వీఆర్ ఇన్ ట్రాన్స్పరెంట్. ఒకవేళ మా యొక్క ట్రాన్స్పరెన్సీ లేకుండా మాపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, లేకుంటే ఇంటెగ్రిటీ గురించి మీకు అనుమానాలు ఉంటే, యూ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మేము సార్ దాన్ని ఓపెన్గా దానికి మీకు ఇస్తాము. కాబట్టి కంటిన్యూ అన్న. హలో అన్న, మీ కాల్ వచ్చినట్టుంది ఒకటి. హలో, కంటిన్యూ అన్న. క్లియర్ ఉంది చెప్పండి. If anybody has any doubt about our integrity, let them come forward and we will hand over everything to them. We must be very clear about it. ఒకరి విషయంలో అనవసరమైన నిందారోపణ చేయడం అది ఎంత భవ్యమైనది కాదు. కాబట్టి మీరు విశ్వసించండి, ఏ విషయం అయినా కానీ వీఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎనీ క్వశ్చన్. మీరు ఏ క్వశ్చన్ చేసిన దానికి అయితే మీరు ఈ కాన్ఫరెన్స్ కోసం తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మేము కాన్ఫరెన్స్ కు
ప్రాపర్టీ ప్రొటెక్షన్ లేకుంటే అడ్హాక్ జీసీ ద్వారా మేలు జరుగుతుంది అన్న మనస్సు మీలో ఉంటే తప్పనిసరిగా ఇవ్వండి. లేక వేరే ఇతరుల ద్వారానన్నా ఇది జరుగుతుంది అనుకుంటే కూడా వాళ్ళకనే ఇవ్వండి. కానీ దీన్ని భాగస్వామ్యం కానీ మీరు కోల్పోకూడదు. ఎందుకంటే వాట్ వీఆర్ గివింగ్ అది కాన్ఫరెన్స్ కొరకు ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఆ కాన్ఫరెన్స్ యొక్క భవిష్యత్తు కొరకు క్షేమం కొరకు మీరు ఇవ్వండి. మీ మనస్సాక్షిని బట్టి ఇవ్వండి. మీ మనస్సాక్షిని మీరు విరుద్ధంగా ఏది చేయకుండా మనస్సాక్షి మీకు ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ ప్రకారంగా ఇవ్వండి. ఆ ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ యొక్క గొప్ప భాగ్యం ఇది. ఎందుకంటే మిషనరీస్ చేసిన త్యాగం వారు చేసినారు కాబట్టి వీఆర్ ది ఫ్రూట్ ఆఫ్ దేర్ లేబర్. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు మనం విత్తుతామో మనం ఆ తర్వాత రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెట్టు విత్తినప్పుడే దాని ఫలం అప్పుడే రాదు. కాబట్టి మనం ఏదైతే విత్తుతామో ఇప్పుడు అది రాబోతల వారికి ఎంత ఉపయోగకరంగాను ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మన ఉన్న ఎసెట్స్ ను సరి అయిన విధంగా ఉపయోగించుకుంటే పాల్ చెప్పినట్లు వీ కెన్ సెండ్ మిషనరీస్ టు అదర్ కంట్రీస్. ఎంత గొప్ప భాగ్యం ఇది. మహబూబ్ నగర్ లేకుంటే తెలంగాణ స్టేట్ లో ఉన్న ఎంపీ సంఘాల ద్వారా సేవకులు ఇతర దేశాల్లో కూడా మిషనరీగా పనిచేస్తారని ఒక గొప్ప ఎంత పరిచర్య జరుగుతుంటే దేవుని ఎంత ఆశీర్వాదం ఉంటాయి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మీ సహకారం ఎంత అందించండి. రీస్ట్రక్చర్ కొరకు, రీఆర్గనైజేషన్ కొరకు మన మెనోనైట్ సమయంలో గొప్ప ఉద్యమం వచ్చడానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. ఓకే బ్రదర్ బోయస్ క్లోజింగ్ ప్రేయర్ ఆఫర్ చేయండి. తర్వాత సుందర్పాల్ బి రెడీ విత్ ద బెనెడిక్షన్. ఓకే ప్రభా, మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మల్ని రక్షించుకున్నాం ప్రభా. మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీ పాత్రగా వాడుకుంటున్నందుకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కాన్ఫరెన్స్ గురించి వారంగల్ల మనుషులందరినీ మీరే ఉదార్చమని పెట్టుకుంటున్నాం ప్రభా. ప్రతిదీ ఎరిగి ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపిమని పెట్టుకుంటున్నాం ప్రభా. ప్రతి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ లో కానీ, ఇంకా ఇతర స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో కానీ ఎక్కడైతే మేము తప్పిపోతున్నామో ప్రతి విషయంలో మీరే మాకు తోడైండి నడిపి మా ఆలోచనలన్నీ నీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని పెట్టుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కటి నీ ఆధీనంలో తీసుకొని కాన్ఫరెన్స్ ని మీరే కాపాడమని పెట్టుకున్నాం ప్రభా. మేము ఎవరిని అడిగినా వ్యర్థమే ప్రభా. నీ యొక్క తప్ప మాకు ఉత్తరం రాదని నమ్ముతున్నాం ప్రభా. ఇంతవరకు మా పట్ల చూపించిన కనికరం, కృపలు బట్టి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఎంబీ కాన్ఫరెన్స్ నాయకులకు, పెద్దలకు, సత్యము నెరిగి దాని ప్రకారం నడుచుకుంటున్న ప్రతి మెననైట్ సోదరునికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆల్మోస్ట్ 10 o'clock అవుతుంది. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నెక్స్ట్ 1 week మొత్తం కూడా ఈ వారంలో జరిగిన అన్ని కూడా వీడియోస్ మీకు వస్తాయి. కొన్ని ఇష్యూస్ కూడా మనం చెప్తాం. తర్వాత వీ విల్ హ్యావ్ ఎ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. దేవుని దయ వల్ల ఈ సంవత్సరం కరోనా ఉండలేదు, మనము కలిసి చాలా విషయాలు చేస్తాము. డెఫినెట్ గా ప్రార్థనలు చేయండి. దిస్ షుడ్ బి ద ఇయర్ ఆఫ్ రిక్లమేషన్ ఆఫ్ అవర్ మిషన్. మళ్ళా క్లెయిమ్ చేసుకోవాల్సిందే, మనం తప్ప వేరొకరు చేయడానికి లేదు అవకాశం. సో లెట్ us all motivate one another, correct one another, then move forward as a team. So that is the meaning of conference, and we are going to succeed. ఈ సైతాను బంధకాల నుంచి కాన్ఫరెన్స్ విముక్తి చేసే తరము మనమే అని నమ్మకంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుడే ఆయన కృప చూపి ఆయన కార్యాలు చేసుకొని మహిమ పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ బ్లెస్డ్ నైట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డయట్. బీ హెల్దీ, సాంగ్, body, spirit and mind. Thank you. Good night.